పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉండం. మరి గోదావరిఖని మాస్టర్స్ ఎంతో మంది ఇక్కడికి వచ్చారు ధ్యానం చేయడం కోసం. మరి వారి యొక్క ధ్యాన అనుభవాలు కూడా మనం ఇప్పుడు తీసుకుంటున్నాం. వారిని ఎంతో మంది ఇక్కడ సాయిబాబా గుడి మందిరంలో మనం అంతా ఉండం. ఇక్కడ మాస్టర్స్ ఉన్నారు, గోదావరిఖని మాస్టర్స్. వారితో మాట్లాడుకుందాం. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు స్వరూపరాణి సార్. స్వరూపరాణి గారు పిరమిడ్ మాస్టర్ మందిరం ముందుండారు. వారి యొక్క అనుభవాలు తీసుకుందాం. అమ్మా నమస్తే. నమస్తే సార్. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు, మరి ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారు ఈ ధ్యాన భారత కార్యక్రమంలో. లైవ్లో ఉండం మనం. మీకు ఏమేమి జరిగినాయి మంచి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు క్లుప్తంగా చెప్పమ్మా. అందరికీ నమస్కారం అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకి, విశ్వగురువులందరికీ పాదాభివందనాలు. నా పేరు స్వరూపరాణి. మాది గోదావరిఖని, పెద్దపల్లి డిస్టిక్. నేను 2009లో ధ్యానంలోకి వచ్చాం మా అన్నయ్య ద్వారా. అంటే ధ్యానం అంటే నాకు అదివరకు ఏం తెలియదు. నాకు బ్యాక్ పెయిన్ ఉండేది. L4 L5 ఏం పనిచేయొద్దు అంటే ఊరికే రెస్ట్తోనుంటే మా అన్నయ్య నీకు నడువు నొప్పి ఉంది కదనే, ఈ ధ్యానం అనేది చేస్తే తగ్గిపోతుంది, దీనికి ఏం లేదు, రూపాయి ఖర్చు లేదు, నీ టైం ఒక్కటే కేటాయించుడు, ఎప్పుడు ఊరికే ఖాళీగానే కూర్చుంటావు కదా, అదేదో ఇది రెస్ట్ తీసుకొని ఏం లేదు, శ్వాస మీద ధ్యాస పెట్టడం ఏం లేదు, దీనికి సింపుల్ అని చెప్పాడు. అప్పటి నుండి కొంచెం కొంచెం మొదలుపెట్టి ఎక్కువ 24 గంటలు అదే ఒక పిరమిడ్ 2x2 పిరమిడ్ కట్టుకొని దాని కిందనే నిరంతరం కూర్చోవడం, పడుకోవడం, ఏ బుక్స్ చదివినా దాని కిందనే చేస్తూ ఉన్నా. ఈలోపు 2010లో అమరావతి ధ్యాన యజ్ఞానికి వెళ్ళాము. అక్కడ సార్ చెప్పారు, ఈరోజు ధ్యానానికి వచ్చారా, రేపటి నుండి మీ అనుభవాలు పంచండి అంటే, ఏమి అనుభవాలంటే ఏంటి సార్ తెలియదు అన్నట్టు. అంటే సార్ అన్నారు, నీకు ఏదొస్తుంది, నువ్వు ఏ వస్తే ఏ చెప్పు, బి వస్తే బి చెప్పు అంటే ఆ రోజు నుండి మొదలు పెట్టాం సార్. అక్కడ మాకు యోగా నడిచేది రోజు 6 నుండి 7 వరకు. నేను వెళ్ళి అక్కడ వాళ్ళు యోగా అయిపోయాక రోజు ఒక 10 నిమిషాలు సారు ఫ్లూట్ మ్యూజిక్ పెట్టుకొని కూర్చొని వాళ్ళతో ధ్యానం చేయించేదాన్ని. 2010లో మొదలైంది ఈ జర్నీ. అప్పటి నుండి నిరంతరాయంగా నడుస్తుంది. మేము ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు చెప్పాము. మా వారు సింగరేణి స్కూల్లో చేసేవారు. తనతో వెళ్ళి నేను ప్రతి సండే సెకండ్ సాటర్డేకి వెళ్ళి పిల్లలందరినీ కూర్చున్నబెట్టి ధ్యానం చేయించాం. 3 సంవత్సరాలు 100%. మా వారు 12లో రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యే వరకు కూడా 3 సంవత్సరాలు చెప్పాము. పిల్లలు చాలా అద్భుతంగా రిజల్ట్ వచ్చింది 3 సంవత్సరాలు. అప్పటి నుండి ప్రతి ఒక్కరికి టీచర్లకు చెప్పియడం, చాలామంది మాస్టర్లను పిలిచి కూడా పెట్టించాము క్లాసులు. చాలా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి మా దగ్గర. బాగుంది. మేము కూడా 2015లో పిరమిడ్ కట్టించుకున్నాం. పత్రి సార్ వచ్చి ఓపెన్ చేశారు. బాగుంది అన్నారు సారు. మా ఇంట్లో కూడా అన్ని పిరమిడ్లు ఉన్నాయి, చిన్న చిన్నవి. అంత పిరమిడే పెట్టించుకున్నావు కదా ఇల్లంతా అన్నారు. అవును సార్ అన్న. చాలా అద్భుతంగా బాగా నచ్చింది సార్కు. థ్యాంక్ యూ అని చెప్పావు సార్. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు పత్రికతోనే ఓపెన్ చేయించారా పిరమిడ్? అవును సార్. పత్రి సార్ వచ్చి 2015లో వచ్చి ఓపెన్ చేశారు సెప్టెంబర్లో మా ఇంటికి వచ్చి. అప్పుడు ఒక 2-3 వేరే మంచిర్యాల కాడ కూడా పిరమిడ్ ఓపెనింగ్ ఉండే, అప్పుడు సార్ మన ఇంటికి కూడా వచ్చి ఓపెన్ చేశారు. ఇంట్లో ఉన్నారు. మరి సార్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎలా అనుభూతి చెందారు? చాలా అసలు మాకు వస్తే అంటే నాకు అంతకుముందు షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆ టెంపుల్కి అక్కడ మాకు ఒకటి ఉన్నది, సత్యసాయి టెంపుల్ అని. మేము ఉన్న 18 లైన్ కాలనీలో ఉండేవాళ్ళం. అక్కడ ఉండే దానికి గురువారం వెళ్ళేదాన్ని. నాకు సార్ను చూసినప్పుడల్లా సాయి గుర్తొచ్చేవారు. ఆ నడక, ఆ మాటలు అంతా అసలు తనలాగానే అనిపించేది నాకు. సాయిబాబా మా ఇంట్లోకి వచ్చింది అన్నట్టు ఫీల్ అయ్యి, సార్ ఈ ధ్యానం లేకపోతే ఏమయ్యేదో సార్ అంటే, నీవు కాదు నాకు కూడా అదే పరిస్థితి, ధ్యానం లేకపోతే ఏం జరిగేదో నాకు కూడా తెలియదు, నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నా అన్నారు సార్. చాలా అద్భుతంగా సార్ మాకు ప్రతి క్షణం వండడం పెట్టడం, మా ఇంటికి వస్తే అమ్మలాగానే ఇంకా
వండి తినిపించి మేము తినేదాకా వెళ్ళేవాళ్ళు కాదు సార్ వచ్చినప్పుడల్లా కూడా. అసలు సార్ ఇది మర్చిపోలేం, అంత అద్భుతమైనది సార్. సార్తో మాకు అనుబంధం. మొదటిసారి మీ అన్నయ్య గారి ద్వారా మీరు వచ్చారు, ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా? చాలా బాగుంది సార్. ఇప్పుడు ఆ L4 L5 అన్నది ఏమున్నదో తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు డాక్టర్లు ఎలా చెప్పారో అలా ఫీల్ అయ్యాం సార్. ఇప్పుడు అసలు ధ్యానంలోకి వచ్చాక అసలు అది ఉన్నదని కూడా తెలియదు నాకు. ఎన్నో ట్రక్కింగ్లు చేశాము, ర్యాలీలకు వెళ్తాం, శాకాహార ర్యాలీలకు. అంతకుముందు ఒక 1.5 year ప్రతి సండే కూడా ప్రతి మా చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలన్నిటికి కూడా ర్యాలీలకు వెళ్ళాము. 1.5 year సార్కు ఇట్లా ఓసారి వచ్చినప్పుడు సార్ ఇట్లా చేస్తున్నామంటే ఇంకా వద్దు ఆపేయండి అన్నారు. సార్ ఆపేయమన్నాకనే ఆపేసాం. 1.5 year 8 గంటల నుండి మధ్యాహ్నం 10, ఎండాకాలం అయితే 8 నుండి 10, వేరే టైంలో చలికాలం అయితే 10 నుండి 12 దాకా ప్రతి వారం ర్యాలీ చేసాం సార్. సండే అందరూ కూడా చాలా, ఎక్కడికి మేము బస్సులో వెళ్ళినా పాంప్లెంట్లు పట్టుకొని వెళ్ళడం, బస్సులో వెళ్ళినా ట్రైన్లో వెళ్ళినా అక్కడ ఉన్న మా చుట్టుపక్కల వాళ్ళందరికీ పాంప్లెంట్లు వంచడం. మేము మార్కెట్కు, మాకు శనివారం మార్కెట్ ఉంటుంది, మార్కెట్కు వెళ్ళినా కానీ అక్కడ పాంప్లెంట్లు ఎప్పుడు మా హ్యాండ్ బ్యాగ్లో పాంప్లెంటే ఉంటాయి, ప్రతి ఒక్కరికి పాంప్లెంట్ పంచడం. మా వారైతే క్యాప్ పెట్టుకొని ఎక్కడికి పోయినా క్యాపే, ఇక పిరమిడ్ క్యాప్ నెత్తిలో ఉంటుంది, అది పెట్టుకొని తిరుగుతూ ఉంటారు సార్ అందరికి చెప్పడానికి. పిఎంసి ఛానల్ చూస్తుంటారు మీరు? పిఎంసి ఛానల్ చూస్తున్నాం సార్. ఛానల్ కూడా మన వంతుగా సపోర్ట్ చేయాలని మేము కూడా చేస్తున్నాం. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అది నడవాలి అంటే మన సహాయం కావాలి, మనం కాదు ఇచ్చేది, మన ద్వారా ఇవ్వబడుతుంది అనుకొని అందరూ కొద్దిగా సహాయం చేయాలని నా యొక్క. చూశారు కదండి, మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఏం జరుగుతుందో, మరి ధ్యానం చేసి వారు ఎంతో అనుభూతి చెంది మరి ఆ ధ్యానంలో వారి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకొని మరి ఇంకా ఎంతో మందికి ధ్యానం నేర్పుతూ మరి ఇంకా ఎండ అనకుండా వాన అనకుండా కూడా ఎండాకాలం కూడా లెక్క చేయకుండా ధ్యానం ఏదైతే నేర్చుకున్నారో మేడం అది అందరికీ నేర్పాలని, వారితోని వారి భర్త గారితోని స్కూల్లో ఉంటే స్కూల్లో పిల్లలకు కూడా నేర్పేవారు. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారి యొక్క మాటల్లో మనం విందాం. అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కర్నార్ నుండి వచ్చాం. మీ పేరు? విమల, బి విమల. విమలా గారు మన దగ్గర ఉన్నారు. అమ్మా నమస్తే. నమస్తే. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది మీలో? మరి ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఇప్పుడు అది టీవీ లైవ్ లో వెళ్తుంది, చెప్పండి మీ మాటలతో. మాది కరీంనగర్ అండి. మా మర్రి ద్వారా మేము వచ్చాము. ఊకే జ్ఞానం చేయి అంటే నేను చాలా రోజులు తప్పించుకున్నాను. ఈడికి వచ్చినప్పుడు చేసేదాన్ని, ఇంటికి పోయినాక ఎప్పట్లేక నా పూజలేందో నేను చేసుకున్నాను అందు. ఇక్కడ వారు చెప్పిన కొద్దీ మళ్ళీ ఇంటికి పోయినాక మామూలుగా చేస్తూ, ఇప్పుడు నాకు బాగా కాళ్ళ నొప్పులు ఉండేది, ఒక కాళ్ళ ఆపరేషన్ కూడా అయింది. అయితే ఇప్పుడు బాగా నొప్పులు ఉన్నాయి, ఇది చాలా తగ్గినాయి జ్ఞానం చేసిన కాడి నుంచి వెళ్ళి. బద్రీ సార్ కూడా మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు వచ్చేదాన్ని, ఇక్కడ ఉండేదాన్ని. బద్రీ సార్ వచ్చినప్పుడు చూసేదాన్ని. కట్మార్ వచ్చిన పెద్ద పెళ్లికైనా ఇప్పుడు ఆడికైనా అప్పుడు పోయేదాన్ని. ఎక్కువగా ఎవరికన్నా మాకు తెలిసిన వాళ్లకు చెప్పేదాన్ని. కొంతమంది వినేవాళ్ళు వినని వాళ్ళు వినకపోయేది. ఇట్లా చెయ్యాలంటే చేస్తామని అందరూ చెయ్యకపోదురు, అప్పటి మందం అందరూ. అయితే నాకు చాలా మంచిగా అయింది, కాళ్ళ నొప్పులు గిట్ట పోయినాయి. ఈ బిఎడ్ ఛానల్ కూడా మేము ఎప్పుడు చూస్తా అంటాము. ఇట్లా బిఎడ్ ఛానల్ ఉన్నాయి, మీరు కూడా చూడాలని కూడా ఎవరన్నా అత్తే కూడా చెప్తాం, ఈ ఛానల్ పెట్టుకోండి, వాళ్ళు కూడా చూస్తుండ్రు. ఇప్పుడు నేను గోదావరి కానికి వచ్చింటి మా మరిది వాళ్ళ ఇంటికి, నిన్న క్లాస్ ఉంటే వచ్చి ఇవాళ ఈ పెద్ద పెళ్ళిన అది గోదావరి కానిలే సాయిబాబా గుళ్ళే ఇట్లా ఉన్నదంటే ఇక్కడికి జ్ఞానం చేసి కోసేపు ఇది చేద్దాము ఇడుగాని వినటానికని వచ్చాము. చెప్పినాక ఇట్లా మీకు ఏంటి మాట్లాడుండ్రంటే మాట్లాడుతున్నాను. అమ్మ, మీరు పత్రి సార్ను చూసారా? బద్రీ సార్ను చూశాను. బద్రీ సార్ చేత కూడా అన్నం తిన్నాను, ఆలుగడ్డ కూర వండారు. చాలా బాగుంది కూర, చాలా మంచిగా చాలా చక్కగా చేసేవారు, పెట్టేవారు, తిన్నాము. అక్కడ కూడా కట్టాలని కూడా
సార్ వడ్డిస్తే ఆడ కూడా తిన్నాము. ఇక ఇప్పుడు చేస్తున్నాం జ్ఞానం. అందరూ కూడా జ్ఞానం చెయ్యాలి. మీరు అందరూ చాలా బాగుపడాలి. హింస చెయ్యకూడదు. ప్రేమగా అందరితోటి ఉండాలి. కోళ్ళను గొర్రెలను కొయ్యొద్దు. అది మా పాపం. మన పిల్లలను మనం ఒక దెబ్బెత్తనే మొదలు కోపం వచ్చినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. శాకాహారులు కావాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. చాలా చాలా బాగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను. అందరూ ఈ బంద్ చెయ్యాలి, శాకాహారులు కావాలి. అంతే మనస్ఫూర్తిగా నేను అంటున్నాను. అందరు కావాలని నా కోరిక. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ బాగుండాలి. అందరిలో మనం కూడా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే మరి ఎంతో ఓపికగా వచ్చి మరి వారు మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ కార్యక్రమాల్లో మరి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా కొంతమందిని ధ్యానులుగా మార్చాలని వారు ఈ వయసులో కూడా మరి ఓపికగా తిరగటం. మరి ఒక్క మహిళ మన దగ్గర ఉన్నారు. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వరి సార్. రాజేశ్వరి గారు మన దగ్గర ఉన్నారు. మీ యొక్క ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ యొక్క అనుభవాలు, మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు, ఎన్నో విషయాలు మీకు తెలిసి ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా ఎంతో మంది వింటుంటారు. వారితో మీరు మాట్లాడండమ్మా మీ అనుభవాలతోని. సార్, అందరికీ నమస్కారం. గురూజీ పత్రిజీ గురికి పాదాభివందనాలు సార్. నాకు అసలు ఈ ధ్యానం తెలిసి 1.5 year అవుతుంది. 1.5 year అవుతుంది కానీ ఈ ధ్యానంలో ఇంత ఆనందం ఉంటుంది అని అసలు తెలియదు. ధ్యానం చేసేదాకా తెలియదు. నాన్ వెజ్ తిన్నప్పుడల్లా ఒక రకమైన బాధ నన్ను ఎప్పుడు ఆవేదనతోటి ఆలోచనలతోటి బాధించబడేది. నాన్ వెజ్ అప్పుడు నేను తెలుసుకున్నా, నాన్ వెజ్ బంద్ చేస్తే ఇది ఆవేదన అనేది ఉండదు, ఈ బాధ అనేది ఉండదు. నాన్ వెజ్ విడిచిపెట్టి ధ్యానం చేసుడు మొదలుపెట్టిన. ధ్యానం చేస్తూ ఒక వింత అనుభవం, ఆనందం. అనుకున్న పనులు, నా వాకుకి ఇంత ఉందా, చిన్న ఏది అనుకున్నా అది జరిగిపోవడం, ఇంత ఆనందంగా ఉండడం, ఈ జీవితం ఇట్లా మారుతుందా నాకు అనే అనుభవం నాకు వచ్చింది సార్. ఈ ధ్యానంతో ఇంత ఆనందంగా ఉంటా అని అనుకోలేదు నేను. ధ్యానం చేయడం వల్ల ఇంత అందుతుందా మనిషికి. సంతోషం, ఆనందం. ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ తోటే, ఆలోచనలతోటే ఉండేది సార్. నేను ఎప్పుడు సంతోషంగా ఉండలేదు. ధ్యానం చేయకముందు ఏదో ఒక రకమైన ఆలోచనలు, హెల్త్ ప్రాబ్లమ్స్, అదే ఫీలింగ్ లో ఉండేదాన్ని. నా ఆలోచనలు అన్నీ ఎప్పుడు అట్నే ఉండేది. ఈ ధ్యానం తర్వాత నాకు ఆలోచనలు మారినాయి, ఆనందం వచ్చింది. అన్ని చిన్న పనులు కానీ నాకు అనుకున్నట్టు జరుగుడు. చాలా సంతోషంగా ఉంది సార్. అందరూ ధ్యానం చేయాలి, నాన్ వెజ్ బంద్ చేయాలి, అదే నా కోరిక. అంతే సార్. మరి మీరు పిరమిడ్ కట్టించారా? లేదు సార్, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను. ఇల్లు కట్టుకున్నదంటే పిరమిడ్ కట్టుడే. ఇల్లు కట్టుకొని పిరమిడ్ కట్టుకుంటే నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది సార్. మరి గురుగారిని చూసారా? లేదు సార్, చూడలేదు. గురూజీని చూడలేదు. కడతాలకు వెళ్ళినా గురూజీని చూసినట్టే అనిపించింది. అక్కడ చూసిన వాతావరణం బట్టి మస్తు చాలా సంతోషంగా అనిపించింది. గురూజీని చూడలేదే, ఇక్కడ దగ్గరనే ఉండి ఇక్కడికి వచ్చిండు సారు, గోదరికానికి వచ్చిండు, కానీ నాకు తెలియదు. పిరమిడ్ అనే బోర్డును చూసేదాన్ని, అటు ఇటు రోడ్డు మీద వెళ్తుంటే ఈ బోర్డును చూసేదాన్ని, కానీ అట్లా కనెక్ట్ అవుతా అని అనుకోలేదు. అసలు అందులో అంత సంతోషం ఉంటుందా, అసలు పిరమిడ్ అంటే ఏంటిదని ఏదో ఆలోచన వచ్చేది, కానీ ఆగి చూడలేదు. నాకు ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది. 1.5 year అవుతుంది సార్. చాలా సంతోషంగా ఉంది ధ్యానం చేస్తే. మరి పిఎంసి ఛానల్ చూస్తారా మీరు? సార్, ఛానల్ మా ఇంట్లో టీవీ పెడితే నేను అదే ఛానల్ చూస్తా. వేరే సినిమాలు కానీ సీరియల్స్ కానీ ఆ ఛానల్ చూసే నేర్చుకున్నాను. వాళ్ళ అనుభవాలు చెప్తుంటే ఇదేంటిది, అసలు ఇట్లా చెప్తున్నారు, ఇదేంటిదో నేను చూడాలి, ఇంత మంచిగా ఉందని చెప్తున్నారు, ఎందుకు ఫాలో కావద్దు, కడతాలకు వెళ్ళి చూసి వస్తా. ఎప్పుడు అదే ఛానల్ చూస్తా సార్. నేను ఎక్కువ టీవీ ఛానల్ వల్లనే నాకు కనెక్ట్ అయిపోయింది ధ్యానం అనేది.
మీరు ఎవరి ద్వారా వచ్చారు ధ్యానంలోకి? టీవీ ద్వారానా? మా చెల్లె, మా మరదలు, వీళ్ళిద్దరు, మా అత్తమ్మ, వీళ్ళు ముగ్గురు ధ్యానం చేసి చెప్తా అంటే నేను వినలేదు ఫస్ట్. వీళ్ళు ఎందుకు ఇట్లా చెప్తున్నారు, అసలు అంత ఉందా అందులో అని అనుకున్న. విషయం అంతా ధ్యానంలో అంత విషయం ఉందా? మా అత్తమ్మ పేరు రాజేశ్వరి, మా మరదలు సంధ్య, తను మంచిగా అయింది. మా చెల్లె చాలా శైలజ. వీళ్ళ ధ్యానం, వీళ్ళే ముగ్గురు నాకు ధ్యానంలోకి తీసుకొచ్చిర్రు. వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక మహిళ ధ్యానం చేస్తే ఎంత మార్పులు జరుగుతాయి అనే దానికి మరి ఎంత నిదర్శనం అంటే వాళ్ళ మాటల్లో ఎంతో ఆనందం, ఎంతో స్ఫూర్తి. ఎన్నో డబ్బులు వస్తే గన ఎంత ఆనందపడతారో అంత ఆత్మానందం పొందుతున్నారు. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు. మరి చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. అమ్మా చెప్పండి మీ పేరు? నా పేరు నాగలక్ష్మి, సిహెచ్ నాగలక్ష్మి. నేను ఫస్ట్ ధ్యానములకు మా అబ్బాయి ద్వారా, నా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, అరుణ్ కుమార్. వాడు ముందు చెప్తే నేను అంత వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. తర్వాత ఇక ఇంకా మన ధ్యానుల వల్లనే సరోజ మేడం, స్వరూప మేడం వీళ్ళందరూ అప్పుడప్పుడు వెళ్ళేది ఈ కార్యక్రమాలకు. వెళ్ళి వాటికి అటెండ్ అయినప్పుడు నాకు చేసుకోవాలి, కంపల్సరీ ధ్యానంలో ఉండాలి అని ధ్యాన అనుభవం చాలా నచ్చింది నాకు. ప్రతిరోజు కంపల్సరీ రెగ్యులర్గా చేసేదాన్ని. ఇక దానివల్ల నాకు అనుకోకుండా పిరమిడ్ కూడా కట్టుకున్నాము. కాళ్ళ నొప్పులు కూడా తగ్గాయి నాకు. 1 year అయిపోయింది దీంట్లోకి వచ్చి. ఇప్పుడు నేను ఆరోగ్యవంతులుగా మంచిగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. ప్రతిరోజు కంపల్సరిగా మన భర్తీ గారిని ఆయన అనుగ్రహంతో మంచిగా ధ్యానం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిఎం ఛానల్ ప్రతిరోజు కంపల్సరీగా చూస్తాము. అక్కడ వాళ్ళ చెప్పే అనుభవాలు, వాళ్ళ విషయాలన్నీ మేము తెలుసుకుంటాము. వాటి ద్వారా కూడా మేము ఇంకా కొన్ని తెలియని విషయాలు కూడా తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. మీరు ఆరోగ్యాన్ని పొందారు, పిరమిడ్ కూడా కట్టుకున్నారు. మరి ఇతరులకు చెబుతున్నారా మీరు? చెప్పడం ఇంకా కాలే, ఇంతవరకు ఏమీ చెప్పలేదు నేను. ఇదే ఫస్ట్ టైము. ఇది అనుకోకుండా నాకు ఈ సందర్భం ఇదైంది. తర్వాత ఏమో భర్తీ గారి దయాక ముందు చెప్తాను ఇలాగే. థ్యాంక్స్. మీరు టీవీలో చూస్తున్నారు, రోజు టీవీ చూస్తుంటుంటారు, వింటా ఉంటుంటారు. మీరు ఇప్పుడు మాట్లాడేది చాలా మంది టీవీలో చూస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాట్లాడాలి. ఇంకా మన ప్రతి ఒక్కరూ ధ్యానులు కావాలి. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. కంపల్సరీ మన లేడీస్ ఈ ధ్యానం అనేది రెగ్యులర్గా రోజు చేసుకుంటే మనకు చాలా చాలా మంచిది అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, మరి ధ్యాన భారత కార్యక్రమంలో మరి మామగారు వచ్చి కూర్చొని ధ్యానం చేసుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మంచిగా చేసుకొని పిరమిడ్ నిర్మాణం కూడా చేసి ఎంతో మందికి ధ్యానం నేర్పాలి, అందరూ ధ్యానం చేయాలి అని వారు చెప్పడం జరుగుతుంది, వారి యొక్క అనుభవాలు. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మా మీ పేరు చెప్పండి? ఈశ్వరమ్మ గారు. నమస్కారం అమ్మా. మరి మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవాలు అవన్నీ ఎంతో మంది వింటున్నారు, చెప్పండి మీ మాటల్లో. అందరికి మేము సంవత్సరం వెళ్ళిపోయింది సార్, సంవత్సరం వెళ్ళిపోయింది. నాకు ఆరోగ్యం మంచిగా లేకుండే, అల్సర్ తక్కువ అయింది, కాలు నొప్పులు బాగా ఉండే. అల్సరు, కాలు నొప్పులు మంచిగా అన్ని ఆరోగ్యాలను అయితే ఇప్పుడు ఉంటాను. మా బిడ్డ గురించే నేను ఇంట్లో కలిసిన. నా బిడ్డ సంధ్య, ఆమెను తీసుకొని సంవత్సరం నడిచినాం. నడవంగా ఇక మేడం వాళ్ళ అన్న ఇంటికి పోతే ఆడొకసారు హైదరాబాద్ నుంచి వచ్చిండు. ఆయన ద్వారా మంచిగా అయింది. ఇప్పుడు ఇలా మేడం వాళ్ళ ఇంటికే మేము పోయేది ఎప్పటికీ. పిరిమిల్లో కూర్చుండేది. సంవత్సరం నడిచినాం వాళ్ళ ఇంటికే. ఈ తర్వాత ఇప్పుడు మంచిగా అయింది.
ఆరోగ్యంగా ఉన్నది, మన కాళ్ళు ఉండకపోవు, మందులు వేసుకునే పండుకునే సారు. ఏ పిల్లలు చూడపో, భర్తను చూడపో, ఏ చూడపో 4 సంవత్సరాలు అవుతావు నేను అంగాలు వచ్చి వీళ్ళకి కలిసిన వల్ల ఇప్పుడు మంచిగా అయింది. ఆమె పని ఆమె చేసుకుంటాను సారు. ఇప్పుడు ఏటంటే అటు పోతుంది, మంచిగా పనికి కూడా పోతుంది. ఇప్పుడు ఆమెతోనే మంచిగా ఏ బాధ లేదు. ఇక నాకు ఆమెతోనే పెద్ద రంది ఉండే, పిల్లలు ఎట్లా, భర్త ఎట్లా, నేను నా పిల్ల ఎట్లా అని బాగా రంది ఉండే నాకు. ఇప్పుడు నేను ఆరోగ్యంతో మంచిగా ఉంటాను. ఇక నా బిడ్డ అయితే మంచిగా అయింది కాబట్టి ఇక నేను సంతోషం మీద ఉంటాను. ఇప్పుడు రాలే సారు, రాలే. నిన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి పోయింది. నిన్న జ్ఞానం, మౌన జ్ఞానం ఉండే, ఇవాళ ఇంటికన్నా ఉన్నది. నన్నే తోలింది. ఇక ఈశ్వరుడికి సాయిబాబా మాకు ఇష్టం బాగా. సాయిబాబా నమ్ముకుంటాం ఎక్కువ. నువ్వు ఇరా పోమ్మన్నది. ఇక నేను వచ్చాను సార్, ఆమె ఇంటికన్నా ఉన్నది. ఏమైంది మీ సంధ్యకి, ఏమైంది పాపకి? ఈ వార్సి దాని మన తలలా మానసిక బ్రెయిన్ చేయబట్టి అవి మందులు ఎక్కడెక్కడ మందులు కరిమారు వరంగాలు హనుమకొండ తిరిగి తిరిగి 4 లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కాలే సార్. ఇగో ఈ పిరిమిలో పోతేనే ఒక గోలి కాదు కానీ హాస్పిటలే బంద్ అయిపోయింది. సంవత్సరం వెళ్ళిపోయింది. ఆమె గట్లా చేయబట్టి మాకు ఆరోగ్యాలే మంచిగా లేకుండే. ఆమె చేయబట్టి ఇప్పుడు మా ఆరోగ్యాలు మాకు అందరికీ, మా అల్లుడు, మా పిల్లలు ఆరోగ్యంగా ఉంటాను, మంచిగా ఉంటాను సార్ ఇప్పటి వరకు అయితే. ఇక మరి మీరు పిరమిడ్ కట్టించారా సారు? మాకు ఇల్లే లేదు సారు. ఇల్లు అయినాక పిరిమిడ్ ఖచ్చితంగా కడుతుంది. మా బిడ్డకు బాగా నాకు పిరిమిడ్ కావాలి, ఇల్లు కావాలని ఆమెకు ఒక్కటే కోరిక. ఇక అది అయిందంటే మేము కట్టుకుంటాం సార్, మేము నమ్ముకునేదే. ఓకే, చూశారు కదండి ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎంత గొప్పగా ప్రతి వాళ్ళు కూడా ఎలా చెప్తున్నారంటే వాళ్ళ పాప వల్ల, సంధ్య వల్ల వాళ్ళంతా కుటుంబం మొత్తం కూడా ఎంతో ఇబ్బందులు పడి వాళ్ళు అనారోగ్యంగా పాలయ్యారు. మరి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే వారికి ఎంతో అద్భుతంగా ఉందని వారి మాటల్లో మనం విన్నాం. మరొక మహిళ మన దగ్గర ఉన్నారు. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు సునీత, నేను గోదావరికనండి. నేను 2021లో ధ్యానంలోకి వచ్చానండి. ఎలా వచ్చానంటే 2021లో మా వారు కరోనాతోటి బాడీ వెకెట్ చేశారు. తను పోవడంతో నేను చాలా దుఃఖంలో మునిగిపోయి ఉండేదాన్ని. అలా దుఃఖంలో ఉండి నేను నా జీవితం ఎలా ఒంటరిగా ఎలా జీవించాలి ఎలా అని ఆలోచిస్తూ చాలా ఆరోగ్యం క్షీణించి మంచానికే పరిమితమయ్యాను. అలా పరిమితమైన సమయంలో మా ఫాదర్ వచ్చేసి ధ్యానం చేయ బిడ్డ, పరమాత్మ కనిపిస్తాడు నీకు అని చెప్పాడు. సరే డాడీ చెప్పాడు కదా అని అలా ధ్యానం చేస్తూ ఉన్నాను. అలా కొంచెంసేపు ధ్యానం చేసి కాసేపు రిలాక్స్ కోసం టీవీ చూసేదాన్ని. టీవీ చూసి సీరియల్ చూద్దామని టీవీ పెట్టుకొని సీరియల్ చూస్తున్నాను. మళ్ళీ మా ఫాదర్ వచ్చేసి టీవీ సీరియల్ చూస్తే ఏమొస్తుంది బిడ్డ, భక్తి ఛానల్ చూడండి అని చెప్పారు. నేను అంతగా పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా ఫాదర్ అలాగే చెప్పారు సార్. సరే ఫాదర్ చెప్పారు కదా అనేసి భక్తి ఛానల్ పెట్టాను. ఆ భక్తి ఛానల్ చూస్తూ ఉంటే దాని ప్రక్కనే పిఎంసి ఛానల్ కనపడింది. ఇదేంటి పిఎంసి ఛానల్ ఏంటి, ఇది కొత్తగా కనపడుతుంది, ఎప్పుడు చూడలేదు అనుకున్నాను. ఆ పిఎంసి ఛానల్ చూశాను. చూస్తే దాంట్లో మొత్తం ధ్యానం గురించి, మహాభారతం, రామతా విజ్ఞానం గురించి చెప్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. మొత్తం ధ్యానం గురించే చెప్తున్నారు కదా అని మొత్తం పిఎంసి ఛానల్ చూడడం, ఇటు భక్తి ఛానల్ చూడడం, ఇటు ధ్యానం చేస్తూ చూడడం అన్నీ చేస్తున్నాను. అలా చేస్తూ ఉన్న క్రమంలో ఇక నాకు మానసిక ప్రశాంతత అనిపించింది. ధ్యానం చేస్తూ ఇటు పిఎంసి ఛానల్ చూస్తూ మానసిక ప్రశాంతత అనిపించింది. ఇట్లా ఇక నాకు ధ్యానం చేస్తూ చేస్తూ ఆ పిఎంసి చూస్తూ ఉంటా అంటే ఇక దుఃఖం తగ్గింది. దుఃఖం తగ్గి ఆనందంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇదేంటి ఇంత ఆనందం అనిపిస్తుంది, దుఃఖం పోయి ఆనందం అనిపిస్తుంది. చాలా ధ్యానం చేస్తుంటే చాలా అనుభవాలు వస్తున్నాయి. ఇలాంటి అనుభవాలు వస్తున్నాయి. ఇంత శక్తి ఉంది ధ్యానానికి, ఇదేదో గొప్పగా ఉంది, పూజల కంటే ఇది గొప్ప స్థాయి, ధ్యానం చాలా గొప్ప స్థాయి, ఇది ఎక్కడా దొరకది. చాలా ఆరోగ్యంగా, అప్పుడు నాకు ఆరోగ్యం కూడా చాలా క్షీణించి మంచానికే పరిమితమయ్యాను. చెంబడి నీళ్లు లావట్ట అంత శక్తి కూడా లేకపోయింది. అలా చేస్తూ చేస్తూ ధ్యానం నయమైంది, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనేసి నేను చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. ఈ ధ్యానంతో అందరికీ చెప్పాలి, నేను ఈ ధ్యానం అనేది అందరికీ చెప్పాలి అని నేను ఆలోచించుకున్నా.
నా వలన నేను ఆరోగ్యంగా ఆనందంగా ఇంత ధ్యానంతో పొందుతున్నాను, అందరికీ చెప్పాలనేసి మా కాలనీ వాళ్ళ అందరికీ చెప్పాను. కొంతమంది వచ్చారు, ధ్యానం నేర్చుకుంటున్నారు. అయితే ఇంకా ఇలా కాదు, అందరికీ ప్రచారం చేయాలంటే నేను ఒక పిరమిడ్ కట్టాలి, సెంటర్ ఏర్పాటు చేయాలి అనేసి ఇప్పుడు పిరమిడ్ కట్టిస్తున్నాను. సెంటర్ రెడీ అవుతుంది. అందరికీ ఇంకా నాలాగా నేను ధ్యానం నేర్చుకొని ఆనందంగా ఉన్నాను కాబట్టి అందరికీ నేను చెప్తాను. రూపాయి ఖర్చు లేకుండా అందరికీ ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఈ ధ్యానంలోనే ఉన్నది. ధ్యానం కంటే ఎక్కువ ఎనర్జీ ఈ భూమి మీద ఏది లేదు అని నాకు తెలిసింది. అలాగే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ ధ్యానమే చేయాలి అని నాకు బాగా అనిపించింది. అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, ఒక మహిళ మరి ధ్యానంలోకి వస్తే ఎంత పెను మార్పులు వచ్చేదో, మరి ఎన్నో బాధలు పోయి ఆనందాన్ని నేను తెలుసుకున్నానని చెప్పి ధ్యానంలో చెప్పడం జరిగింది. మరొక మహిళ మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడుకుందాం. అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు స్వరూప. స్వరూప గారు ఉండారు మన దగ్గర, మరి వారి మాటల్లో మనం విందాం. పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. మేము 2023లో ధ్యానంలోకి వచ్చాం. పత్రిజీ మరణించిన తర్వాత మేము మొదట్లో చాలా పూజలు చేసేవాళ్ళం. బాగా విపరీతంగా గుళ్ళకి వెళ్ళడం, లలిత సహస్రనామాలు చేయడం, కనకదార స్తోత్రాలు చేయడం ఇట్లాంటివి ఉండేది. ఆ భక్తి టీవీ పక్కన ఒకసారి పెడుతుంటే ఈ పిఎంసి ఛానల్ వచ్చిందనమాట. దాన్ని చూసి ఇదేంది ధ్యానం బాగుంది, ఇదేదో బాగుందని ధ్యానం చేయడం మొదలు పెట్టినాం. మా అమ్మగారు అంతకు సంవత్సరం ముందే డయాలసిస్తో ఆరోగ్యం ఖరాబ్ అయ్యి తను మరణించిందండి. చాలా దుఃఖంగా ఉండే. దాని తర్వాత 2021లో మా చెల్లెలు భర్త గవర్నమెంట్ టీచరు, ఆయన కరోనాతో చనిపోయారండి. తను కూడా చాలా దుఃఖంలో ఉండేది. తర్వాత మేము ఈ పిఎంసి చూస్తుంటే దానిలో ధ్యానం గురించి, పత్రి సార్ చాలా చెప్పేవారు. అప్పుడప్పుడే టీవీ స్టార్ట్ అయింది కదా, అది చూసి మేము ధ్యానం చేస్తే ఇదేదో బాగుంది అని చేయడం మొదలు పెట్టామండి. మా వారేమో బాగా తాగుతాడండి, అంటే మేషన్ వర్క్ చేస్తారు, ఇండ్లు కట్టడం. బాగా తాగేవారు, తాగడం, మాంసాహారం అన్ని అలవాటు ఉన్నాయండి. ఇంకా నేను తరచూ బాధపడుతూ ఈయన ఎట్లా మారాలని అప్పటికి చాలా ఇబ్బందుల్లో ఉండేవాళ్ళమండి. తను ఏం చేశారు కదంటే, నేను ధ్యానం చేస్తుంటే ఈయన మారాలని నేను ఊరికే మనసులో అనుకోవడం వల్ల తను మారిపోయిండండి. తను ఈ రోజు ఇప్పుడు పిరమిడ్లు కడుతున్నాడండి. తను పూర్తిగా మాంసాహారం మానేసి, మందు మానేసి భగవద్గీత చదువుతున్నాడు. అసలు ఆయన గుడికి వెళ్ళి దండం పెట్టడం తెలియదు. అట్లాంటి ఆయన ఈ రోజు భగవద్గీత శ్లోకాలు అసలు ఎంత చక్కగా చదువుతున్నాడు అంటే అసలు హ్యాట్సాప్ చెప్పాలండి పత్రిజీకి. ఇది మా జీవితంలో జరిగిన పెను మార్పు. దీనికి మేము అసలు పత్రిజీకి ఎంత రుణపడి ఉన్నామంటే జీవితం అంతా రుణపడి ఉన్నామండి. తను ఇప్పుడు పిరమిడ్లు కట్టడానికి వీటన్నిటికీ వస్తాడండి. తర్వాత మా అల్లుడు పరిస్థితి కూడా అదే అంది. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఆ అమ్మాయి భర్త కూడా అదే తాగుబోతూ, అదే కొట్టడం, అదే చాలా హింసించడం అండి. ఇది మొన్న జరిగింది. నేను మొన్న పిరమిడ్కి, మన మహేశ్వర పిరమిడ్కి వెళ్ళొచ్చిన తర్వాత తను బాగా కొట్టాడండి, పంపించేశాడు. తను కూడా అదే తాగడం. నేను అక్కడ 2 రోజులు 3 రోజులు ఉండగానే అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి, తనను బాగా కొట్టాడు, పోలీస్ స్టేషన్కు వెళ్ళిందని. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత తను మళ్ళీ మా అమ్మాయి కూడా కూర్చొని బాగా ధ్యానం చేసిందండి. చేసిన తర్వాత తను కూడా ఇప్పుడు మందు మానేసి, తాగడం మానేసి తనని తీసుకెళ్లి చక్కగా చదువుకుంటున్నాడండి. దానికి అనంత కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. నేను అసలు పిఎంసికి జీవితాంతం మా ఫ్యామిలీ అంతా రుణపడి ఉందండి. మేము కూడా ధ్యాన ధర్మ అని ఒక పిరమిడ్ కట్టాలనుకుంటున్నామండి. తప్పకుండా కడతాం. మేము పాంప్లెట్స్ మాకు వీలైనంత వరకు తిరిగి పంచుతామండి. అందరికీ చెప్తా ఉంటాం. మేము 2 చెల్లెలం ఉంటాం. మా చెల్లెలు మాతోటే ఉంటుంది. ఇంకా తను గీత అని, తను ఇంకా పెళ్లి అట్లా ఏం చేసుకోకుండా మొత్తం పిఎంసికే సేవ చేస్తూ ఉంటుంది. తను ఈరోజు ఇప్పుడు ఇక్కడికి రాలేదు. తను బాగా చేస్తుంది. తను అన్ని క్లాసెస్ వింటది. ప్రతి ఒక్క మాస్టర్ మన వాళ్ళందరూ తనకు తెలుసు. అప్పుడప్పుడు తన కర్తాలు వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, అన్నిటికీ వెళ్తూ ఉంటుందండి. తను ఇంత అసలు ధ్యానానికి ముందు ఎట్లున్నదంటే, మనం ఈదుకుంటే జీవితం అండి. ధ్యానం తర్వాత పడవలో ఎక్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి. అసలు ఏడుపు అనేది లేదు. అంతకుముందు అసలు నేను ఏడవడానికే పుట్టిన అనుకునేదాన్నండి. అన్ని కష్టాలు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ పోయినాయండి. దానికి నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పిఎంసి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మరి పత్రి సార్ని చూసావమ్మా? పత్రి సార్ చనిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళలేదు, కానీ అందరిలో నేను పత్రి సార్ని చూస్తాను. రాము సార్ క్లాసెస్ నేను ఎక్కువగా వింటాను. ఓయూ రాము సార్ క్లాసెస్, ఇంకా అందరి క్లాసెస్ వింటానండి. టైం దొరికితే క్లాసెస్ వినడం, బుక్స్ చదవడం, బుక్స్ పంచడం, వీలైనంత వరకు ఈ పనులు చేస్తానండి. నేను సింగరేణిలో చిన్న ఊడవడం, రోడ్లు ఊడవడం చేస్తానండి. నేనేం గర్వంగా చెప్పుకుంటున్నాను. అటు ఆ పని చేస్తూ ఆదివారాలు దొరికితే నేను ఇళ్లలోకి వెళ్ళి అందరికీ చెప్తానండి, ధ్యానం చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తానండి. అసలు చాలా బాగుందండి ధ్యానం. అసలు ఎంత చెప్పినా తక్కువే అండి.
ఇప్పుడు మా వారైతే భగవద్గీత శ్లోకాలు అసలు నాలుకే తిరగవు, అసలు ఆయన తాగడం వల్ల మాటలే రావు. అట్లాంటిది శ్లోకాలు ఎంత కరెక్ట్ గా నాకంటే బాగా చెప్పేస్తున్నాడండి. అసలు గ్రేట్, అసలు చాలా గ్రేట్ అండి. మరి మీ గురువు ఎవరు? పిఎంసి అనా? మా గురువు సాక్షాత్ పిఎంసి అండి. అసలు పత్రి సార్కి మేము అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అంతకుముందు బాగా అమ్మవారిని పూజించే వాళ్ళమండి మేము, లలిత సహస్రనామాలు చేస్తూ 24 గంటలు పూజలే చేసేవాళ్ళు. ఇక్కడ మొట్టమొదట మా నాన్నగారు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదివేవాడండి. ఇంట్లో రామాయణం, మహాభారతం, భాగవతం బుక్స్ ఉండేవి. చిన్నప్పటి నుంచి చదవడం అలవాటు ఉంది. కాకపోతే ఈ ధ్యానం అనేది తెలియదండి. వాస్తవానికి ధ్యానం తెలియదు. ధ్యానం తెలిసిన తర్వాత దుఃఖాలు పోయినాయి. అంతకుముందు పూజలు చేయడం మాత్రమే తెలుసు. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక చిరు ఎంప్లాయ్, ఒక మహిళ ధ్యానం చేసి, మరి సింగరేణిలో ఒక చిన్న ఎంప్లాయ్ మరి ధ్యానం చేస్తే ఏ మార్పులు ఇంట్లో మరి వారి యొక్క కుటుంబంలో, తర్వాత వాళ్ళ పాప, వాళ్ళ కుటుంబంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ధ్యానం వల్ల ఎంతో ఫలితం ఉంది. మా నాన్నగారు ఇంతకుముందు మాకు భగవద్గీత మా ఇంట్లో ఉండేది, చెప్పేవాళ్ళు, నేర్చుకునేవాళ్ళం. కానీ అప్పుడు వరకే పూజలకే పరిమితమైన, ధ్యానం చేసిన తర్వాత ఎంతో ఆనందాన్ని పొందామని చెప్పి మరి వారు మనతో చెప్పడం జరిగింది. ఇంకొక మాస్టర్ మన దగ్గర ఉండారు, వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు రాజేశ్వరరావు అండి. నేను సింగరేణి స్కూల్లో టైపిస్ట్గా పనిచేశాను. సింగరేణి స్కూల్ 18 లైన్ కాలనీ. ఇప్పుడు ప్రస్తుతం నేను రిటైర్ అయ్యాను. 2012లో రిటైర్ అయ్యాను. అంతకుముందు నేను ఈ గురువు గారికి, బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనములు. జయహో పత్రిజీ గారు, జయహో పత్రిజీ గారు, జయహో పత్రిజీ గారు ఎంతో ఇది చేశారు. చాలా ఇది నాకు అది ఈ నాన్ వెజ్ బంద్ చేయాలి, ఇది తీసుకోవద్దు అని చెప్పేటువంటి దాన్ని నేను దాన్ని గమనించాను. అబ్బా, ఎంత మంచిది నాకు దొరికింది, అద్భుతమైనటువంటి దొరికింది అని చెప్పి చేసి నేను దాన్ని 2005లోనే దీన్ని మానేసుకున్నాను. చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు. అప్పటి నుంచి చక్కగా ఉంది. ఇంకా మరి పత్రిజీ గారు మా దగ్గరికి వచ్చారు కూడా. మేము పిరమిడ్ కట్టాం. ఇందాక మా స్వరూప, నా భార్య చెప్పింది ఇందాక. తన నుంచే నన్ను అడుగుడు మొదలుపెట్టింది. ఏది, తాను 2007 నుంచి ధ్యానం చేసుకుంటుంది. నన్ను చేయండి అంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సమయం దొరికినప్పుడు చేస్తూ ఉంటాను అని చెప్పాను. అక్కడికి అది అయిపోయింది. అయితే తర్వాత 2013 నుంచి మాత్రం ఖచ్చితంగా నేను ధ్యానం చేస్తున్నాను. అంతకుముందు కూడా చేశాను. ధ్యానంలో కూర్చుండేవాడిని, కానీ స్కూల్లో పిల్లలకి కూడా నేను చెప్పేవాడిని నాకు టైం దొరికినప్పుడు. ఇప్పుడు ఇంకా పూర్తిగా నేను పిల్లలకు చెప్తూ ఉన్నాను. అయితే ఒకరోజు నేను ఈ పిరమిడ్లో కూర్చొని పిల్లలకు చెప్తూ ఉన్నాను. పిల్లలకు, తర్వాత సభ్యులకు చెప్తుంటే అనుకోకుండా పత్రిజీ గారు మన ఇంటికి వచ్చాడు. అంటే దాన్ని అలా తిరుక్కుంటూ వచ్చారు. లేదు, ఇదిగానే వచ్చారు, మా హాస్టల్గానే వచ్చారు, హాస్టల్గా వచ్చారు. నేను చేస్తున్నాను. నిలబడి నేను చెప్తున్నాను. చెప్తుంటే సార్ లోపలికి వచ్చారు. లోపలికి వచ్చే వరకు నేను లేచి కూర్చున్నాను. నేను కూర్చుంటే లేచి నిలబడితే ఇట్లా అన్నారు. మాస్టర్ ఉన్నప్పుడు నేను ఎట్లా నిలబడి అని చెప్పి దండం పెట్టి మళ్ళీ నేను అలాగే నిలబడే ఉన్నాను. అయితే అప్పుడు నాకు వచ్చేసింది. ఎప్పుడు, ఎందుకంటే జనరల్గా ఎందుకంటే నాకు ఎప్పుడు కొంచెం ఈ కొద్దిగా పాటలు అవి ఇవి అంటే చాలా ఇష్టమైనవి. చాలా మాస్టర్ వచ్చినప్పుడు పత్రిజీ గారు ఇక్కడ నేను కనపడ్డా, పాట పాడు అని చెప్పి ఇప్పటి వరకు అంటూనే ఉన్నా. వచ్చు పాడతాను. ఇది పత్రిజీ గారికి ఒకటి నేను చేసినటువంటి పాటే పాడతాను. ఓకే. అయితే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కానీ ఇక్కడ మరి దాని గురించి ఒక చిన్న పాటను నేను తయారు చేసుకున్నాను. ఒక దాని గురించి దాన్ని తయారు చేశాను. ఆ పాట పాడతాను. శ్వాసేర ప్రాణులకు మూలం,
ఆ శ్వాస విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. శ్వాసేర ప్రాణులకు మూలం. ఆ శ్వాస విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. శ్వాసేర ప్రాణులకు మూలం. మానవుడే ప్రతిమలను సృజించెనురా, వాటికి తానే తెలియని భక్తుడాయరా. తన ఆత్మే పరమాత్మని తెలిసిన వాడే, తన ఆత్మే పరమాత్మని తెలిసిన వాడే. గుణవంతుడు బలవంతుడు భగవంతుడురా, శ్వాసేర ప్రాణులకు మూలం. శ్వాస ఉన్న కాయమే శివమౌనురా, ఆ శ్వాస లేని తనువే శవమౌనురా. ముక్కులోని గాలియే మరి ముక్తికి సోపానం. అయ్యో చితికిపోవు జీవితాలు ఇది తెలియకుంటే. శ్వాసేర ప్రాణులకు మూలం. శాకాహార జీవనమే మానవ లక్ష్యమురా, జీవరాశులన్నిటిపై దయచూపుమురా. శాకాహార జీవనమే మానవ లక్ష్యమురా, జీవరాశులన్నిటిపై దయచూపుమురా. ఇది తెలుసుకున్న జ్ఞానికి జగమంతా స్వర్గమయం. ఇది తెలుసుకున్న జ్ఞానికి జగమంతా స్వర్గమయం. మరి తెలియని అజ్ఞానికి జీవితమే నరకమయం. శ్వాసేర ప్రాణులకు మూలం. ఆ శ్వాస విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. శ్వాసేర ప్రాణులకు మూలం. ఇది చక్కగా నేను ఎక్కడ పోయినా కూడా క్లాసులో కానీ ఎక్కడైనా వాడుతుంటే వాళ్ళు పిల్లలు చక్కగా చప్పట్లు కొట్టడం చేయడం. కొంతమంది పిల్లలు కనుక వాళ్ళకి పేరెంట్స్ చెప్పిన ప్రకారమే చేసిస్తూ ఉంటారు. సరే, కొద్దిమంది మాత్రం తగ్గారు. అది చాలా నాకు సంతోషం అనిపిస్తుంది, ఎంతో బాగా అనిపిస్తుంది. పత్రిజీ గారికి జయహో 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 ఎప్పుడు చెప్తూనే ఉంటారు. నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు, ఏదో సందర్భంలో కనపడుతూ ఉంటారు. మరి వారికి శతకోటి 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 వందనములు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు సార్. మీరు ఎంప్లాయీగా ఉండి ఎంతో మందిని మార్పులు తీసుకొచ్చారు, ధ్యానం నేర్పించారు, పిరమిడ్ నిర్మాణం చేశారు, చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇంకొక మాస్టర్తోని మనం తీసుకుందాం. వారి యొక్క మాటల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకుందాం. మరి ధ్యాన భారత కార్యక్రమంలో ఈరోజు మనం గోదావరి కనిలో ఉన్నాం, సాయిబాబా గుడిలో. మరి సార్ మీ పేరు చెప్పండి. శ్రీనివాస్ నా పేరు. శ్రీనివాస్ గారు పిరమిడ్ మాస్టర్ మన దగ్గర ఉన్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న మార్పులు మరి ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారండి. మీరు చెప్పండి మీ యొక్క అనుభవాలు. సార్ నా పేరు శ్రీనివాసు, మాది పెద్దపల్లి జిల్లా, కమాన్పూర్ మండలం జూలపల్లి మాది. నేను చిరు వ్యాపారిని, మార్కెట్ సంతలో వ్యాపారం చేసుకుంటూ ఉంటాను నేను. అయితే ఒకసారి పత్రిజీది బర్త్డే అని చెప్పి బోధనలో జరిగింది. ఆ బోధనకు మా ఫ్రెండు రామరెడ్డి సారు, ఇంకా మజున్, మేము ముగ్గురం కలిసి బోధనకు పోయాము. బోధనకు పోయే అక్కడ ఏంటంటే ధ్యానం అంటే నాకు ఏం తెలియదు. అప్పుడు వీళ్ళందరూ పోతారని మేము పోయినాం, రమ్మంటే పోయినాం. అంటే ఎటు పోయినా మేము అందరం కలిసిపోతాం. అలాగే ఇక్కడికి పోయినాం. అయితే పొద్దుగాల మార్నింగ్ ధ్యానం చేయించారు, చాలా బాగుంది. అదే మొదటి టైం కాబట్టి చాలా బాగుంది. దాని గురించి ఏం తెలియదు, బాగా అనిపించింది. అక్కడ ఇంటికి రాగా ఒక చిన్న పిరమిడ్ కొనుక్కొని వచ్చిన వాళ్ళ మాది కిరాయి ఇల్లు. ఆ కిరాయి ఇంట్లో పైన కట్టుకొని ధ్యానం చేసిన నేను ఒక దాపు 2 సంవత్సరాల దాకా చేసిన. తర్వాత మా సొంత ల్యాండ్లో ఇల్లు కట్టుకుందాం చూసిన, అక్కడ ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకోగానే ఏమైందంటే ఇక్కడ గోదావరికి పత్రి సార్ వచ్చారని మా ఫ్రెండ్ ద్వారా మనకు తెలిసింది, పోదామని. ఈ రాయస మాస్టర్ గుండారం అయినా మేము రాములో ఒక 10 మంది దాకా వచ్చినామండి. మేము వచ్చి చూసి పత్రి సార్ని కలిసి మాట్లాడి వెళ్ళిపోగా మా ఫ్రెండ్ ఏం చేశాడంటే, శ్రీను నువ్వు ఇల్లు కడుతున్నావు కదా, అక్కడ పిరమిడ్ కట్టుకోవాలి నువ్వు అని చెప్పాను. అరే పిరమిడ్ అంటే పట్టిన అదే నా నుంచి కాదు, నాకు అప్పుల బాధ ఉంది, నేను కట్టలేను అంటే, సరే మేము అందరం ఉన్నాం కడదామని చెప్పన్నారు. పిరమిడ్ కట్టేసాం వాళ్ళ జూలపల్లి పైన 10x10 పిరమిడ్ ఆదివరహ పిరమిడ్. పత్రి సార్ వచ్చే ఓపెనింగ్ చేసి పేరు పెట్టారు.
అయితే అక్కడికి రవీంద్ర సారు, ఈ మన తిరుపతి సారు, సత్యనారాయణ మాస్టర్ వీళ్ళందరూ ముగ్గు పోసడానికి వీళ్ళందరూ వచ్చారు. అక్కడికి ముగ్గు పోసి పిరమిడ్ కట్టిండ్రు. పిరమిడ్ కట్టినాక 2 సంవత్సరాలకు మన పత్రిక సార్ వచ్చి దాన్ని ఓపెనింగ్ చేసిండు. ఓపెనింగ్ పేరు ఆదివరహ పిరమిడ్ అని పెట్టారు సార్. ఆదివరహ, మా దగ్గర ఆదివరహ టెంపుల్ అని ఉంది, దాని పేరే పెట్టారు. ఆదివరహ టెంపుల్ అని పెడితే మేము ప్రతి పౌర్ణమికి ధ్యానం చేస్తున్నాము. నాకు ధ్యానంలోకి వచ్చినా కానీ ఒక సంవత్సరానికి ఒకటి అవుతుంది సార్. మా ఇంట్లో మా అబ్బాయి మ్యారేజ్ ఒకటి, అమ్మాయి మ్యారేజ్ ఒకటి, వాళ్ళ పిల్లలు, మా అమ్మాయికి ఇద్దరు కొడుకులు, మా అబ్బాయికి ఒక బిడ్డ. సంవత్సరానికి ఇలా గుడ్ న్యూస్ వింటే ఉన్నా. నాకు అన్నిటికన్నా ముఖ్యమైనది అధిక షుగర్ ఉండేది. నాకు ఆ షుగర్ వల్ల చాలా కష్టపడ్డా. నెలకు కనీసం 2000-3000 మందులే వాడుతున్నాను. హన్మకొండ పోయినా, అక్కడ ఏమి కాలేదు. అక్కడ కొన్ని రోజులైనా కొద్ది తగ్గగానే మళ్ళీ ఊకున్నాక మళ్ళీ 500 షుగర్ వచ్చింది. 500 షుగర్ వస్తే నేను వర్ధకి పోయినా, మహారాష్ట్ర వర్ధకి పోయినా, అక్కడ కంట్రోల్ అయింది. ఇవన్నీ ఎక్కడికి పోయినా కంట్రోల్ అవడు మళ్ళీ అవడు. అలాగే నేను పిరమిడ్ కట్టుకున్న కానీ పిరమిడ్లో కూర్చుంటున్నా. పిరమిడ్లో కూర్చున్న కానీ మందులు తగ్గినాయి, షుగర్ తగ్గింది. మొన్న నాకు ఇన్సిడెంట్గా కాలుకి ఆపరేషన్ అయింది, అది సుతం తగ్గేసింది. అది ఇప్పుడు ఏం లేదు, నాకు అన్నీ హాయి ఉన్నాను. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, హాయి ఉన్నాను. మరి మీ కుటుంబం మొత్తం ధ్యానంలోకి వచ్చారు? వచ్చారు. మేము ఇక్కడ ఉండేది ఇద్దరమే. మేము ఉండేది మా భార్య, మేము ఇద్దరేం ఉంటాం ఇక్కడ. మేమిద్దరం ధ్యానం చేస్తాం. మా కొడుకు వచ్చి హైదరాబాద్ ఉంటారు, వాళ్ళు చేస్తారు. అప్పుడప్పుడు చేస్తారు, వాళ్ళు చేయబట్టి వాళ్ళు చేయరు ఎక్కువ. మేమిద్దరం మాత్రం చేస్తాం. నేను మాత్రం రోజు పొద్దున 5 గంటల నుంచి 5 నుంచి 7 వరకు చేస్తా. నైట్ 5 నుంచి 7 వరకు చేస్తా. రోజు చేస్తే ఇప్పుడు చాలా హాయిగా ఉంది. నాకు షుగర్స్ కంట్రోల్ ఉంది, అన్ని కంట్రోల్ ఉంది. ధ్యానం మీరు నేర్చుకున్నారు, మీరు ఆరోగ్యాన్ని పొందారు. మరి వేరే వాళ్ళకు కూడా నేర్పుతున్నారా? వేరే వాళ్ళకి చెప్తున్నాము, మీరు రండి, ఫస్ట్ మీరు మాంసాహారం బంద్ చేయండి. బంద్ చేసి ఇలా ఖచ్చితంగా నేను తినమని చెప్తా. ఖచ్చితంగా 40 రోజులు చేయాలి. 40 రోజులు చేస్తే మార్పు మీరు చేయండి, లేకుంటే లేదు. నా మీద నమ్మకం ఉంటే రండి, లేకుంటే లేదని చెప్తున్నాం. మీరు వచ్చే ముందు మాత్రం మాంసాహారం తింటే మాత్రం ఇలా రాకుండా అని చెప్పినాం. మా పిరమిడ్లకు మేము 20 మంది ఉన్నాం. మాంసాహారం తినే వాళ్ళే ఉన్నాం. తినే వాళ్ళు వస్తే వాళ్ళని రానియం మేము. అవి బంద్ చేసి రండి, మీకు బాగుంటేనే రండి, లేకుంటే మీరు వద్దు అని చెప్తామండి. పేమిస్ ఛానల్ చూస్తాం. మాది ఇక్కడ 90 నెంబర్లు వస్తాయి టీవీలో, నేను చూస్తుంటా. అప్పుడు మార్నింగ్ కానీ నైట్ కానీ పొద్దున కానీ బయటికి వెళ్తా. మాది వారం సంతలోనే మార్కెట్లో అమ్ముతా, చూసుకుంటూనే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక మాస్టర్ మరి ఒక వ్యక్తి ధ్యానంలోకి వస్తే ఎన్ని మార్పులు జరుగుతుంటాయో. మరొక మాస్టర్ మన దగ్గర ఉన్నారు, చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమం. సార్ చెప్పండి, మీ పేరు చెప్పండి. మనందరికీ గురువు గారైన మీ పేరు చెప్పండి. నా పేరు మచ్చ రాజేశం. మచ్చ రాజేశం గారు మన దగ్గర ఉన్నారు, ది గ్రేట్ మాస్టర్. మరి గోదావరి కని ఏరియాలో ఎన్నో క్లాసులు చెప్తూ ఉంటుంటారు. ఎంతో మందిని ప్రభావితం చేసి మరి ఈ చుట్టుపక్కల గ్రామాలలో పోయి కూడా పిరమిడ్ నిర్మాణాలు చేపిస్తూ ఉంటారు. వారి మాటల్లో మనం విందామండి. సార్ రాజేశం గారు నమస్తే. మీ అనుభవాలు, మీరు ఇక్కడ ఈ కార్యక్రమాలు, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఏమేమి చేస్తున్నారు, ఇవన్నీ కూడా మరి ఎంతో మంది ప్రేక్షకులు చూస్తున్నారు. ఇది లైవ్ లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం, మరి అందరూ చూస్తారు. ఇంకా మీరు చేస్తుంటారు మామూలుగా, కానీ లైవ్ లో కూడా చాలా మంది వింటుంటారు. ఇప్పుడు మీ మాటల్లో చెప్పండి సార్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఈ భూమికి ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్తారు. ఆ ఒక్క విషయాన్ని గ్రహించిన వాళ్ళు ఎంత గొప్ప మాస్టర్ అయినా కావచ్చు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే దేని మీద శ్రద్ధ పెడతారో అది పొందుతారు. అట్లాగే సార్ చెప్పిన ఒక మాటను పట్టుకొని ఓకే అని చెప్పి మనం దీన్ని ఏం చేసామంటే ఒక 6 నెలలు పట్టుకున్నాను. నేను అంతకుముందు ఎలాగుండేవాడిని అంటే, మలయాళ స్వాముల వారి ఆశ్రమంలో పూజ అనే విధానాన్ని నేనే చెయ్యాలి, హనుమాన్ మాలేసుకొని ఉండేవాళ్ళు. నా దగ్గర మినిమం ఒక 80 మంది నా దగ్గర ఉంటే, ఇంకొక కాడ ఒక 120-150 మంది మాలేసుకునేది. కమాన్పూర్ మండలంలో గుండారం గ్రామం అంటే అక్కడ హనుమాన్ మాలకు పేరు పోయింది. ప్రతి వాళ్ళు 41 రోజు ఇంటికి వెళ్ళరు, గుడి దగ్గరే ఉండి గుడి దగ్గరే భోజనాలు, గుడి దగ్గరే పడుకోవడం అన్నీ ఉంటాయి. ఇంతమందిని నేను ఒక్కడిని పాలించుతున్నా
అనే ఫీలింగ్ తోటి ఉండి వీళ్ళకు ఎల్లవేళలా వీళ్ళని కాపాడుతూ ఉండాలి. ఎందుకంటే కొంతమందికి తల్లిదండ్రులు ఉన్నారు, కొంతమందికి భార్య పిల్లలు ఉన్నారు. అరే వదిలేసి వచ్చి మన దగ్గరే ఉంటున్నారు కదా అనే విధానాన్ని పట్టుకొని దీనికి తగ్గట్టయింది. ఎవరికి ఏ హాని జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి అప్పుడు అనుకునేవాడిని. అరే ఎవరో చెప్పిన దాన్ని, ఎవరో రాసిన దాన్ని చూసి చదివి ఇంతేరా అని పూజలు చేయడం ఇట్లా కాదు, నాకు ఒకటి కావాలి అని చెప్పి నేను అప్పుడు మలయాళ స్వాముల వారి గురువు పరంపరగా ఉండే ఒక స్వామీజీ దగ్గరికి పోయి మాల వేసుకొని వచ్చేవాళ్ళం. అట్లా కాకుండా దీనికి మూల కారణం ఏది, ఎక్కడుంటుంది అని చెప్పి తెలుసుకొని నేను చిత్తూరు డిస్టికుల శ్రీకాళహస్తి దగ్గర వ్యాసాశ్రమం అని ఒక ఊరుంది. అక్కడ మలయాళ స్వాముల వారు అని తిరుపతి కొండల్లో తపస్సు చేసిన మహా యోగి వాళ్ళు స్థాపించిన అక్కడికి వెళితే ఏదైనా చెప్పలేంది లేదు అంటే అప్పుడు అక్కడికి వెళ్ళి 20 రోజులుండి 2001లో నేను అక్కడ 2000 అంటే నేను 96లోనే అన్ని చేశాను. అప్పుడు అక్కడ నేర్చుకొని పూజలు చేసినాక నేను 2006లో మా బాబును కరీంనగరు గీతా మందిరం అని మలయాళ స్వాముల వారు అలా సాంప్రదాయంగా ఒకటి ఉంది ఆశ్రమం. అప్పుడు విష్ణుసేవానంద స్వామి అని ఇక్కడికి వచ్చి అక్కడ ఇప్పుడు కూడా ఆ ఆశ్రమం నడుస్తుంది. నాకు ఒక 2 పిల్లలు కావాలి, ఆ పిల్లలకు నేను నా అంతటి వాళ్ళని తయారు చేస్తానని ఆ స్వామీజీ చెప్పడం వల్ల అప్పుడు మా బాబు ఎంత ఉన్నాడంటే 9 సంవత్సరాల పిల్లోడు. చాలా మందికి ఊరు తిరిగి అడిగాను, ఒక 20 ఊర్లు తిరిగి అడిగాను, ఎవరినన్నా చదివిపిస్తారా, ఇట్లా ఒక సన్యాసిగా తయారు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు, ఒక యోగిగా తయారవుతారు అని చెప్తే ఎవరు పంపలేదు. మీ అబ్బాయినే ఉంచుకుంటావు, మా అబ్బాయిని పంపమంటాను అని అంటే సరే మా అబ్బాయిని ఇచ్చేస్తా అని చెప్పి ఫస్ట్ మా అబ్బాయినే నేను త్యాగం చేసి ఆ స్వామీజీకి అప్పచెప్తే ఆ స్వామి చదివిపించి ఒక మంచి ప్రయోజకుని చేసి ఇచ్చాడు. అప్పటి నుండి నేను 2006లో మా బాబు ఏమని చెప్పాడు అంటే, మీరు ఏ సంస్థకెళ్ళి చూడండి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు, ఎంతో మంది బాగా చాలా మంది మేమే నేనే అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టకుండా ఉండి ఏ సంస్థ అయినా మా సంస్థే గొప్పది అని చెప్పుకుంటున్నారు. అలా కాదండి, మీరు ఇక్కడికి వచ్చిన పనిని మర్చిపోయారు. మీరు ఏం చెప్పాలి, సత్యాన్ని చెప్పాలి. యుగ యుగాలుగా ఉంటుంది, ఎన్నో యుగాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి సత్యము ధర్మము ఈ రెండింటిని వదిలిపెట్టుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మా సంస్థ గొప్పది, మా సంస్థ గొప్పది అని చెప్పుకుంటారు. కానీ మీరు సర్వజీవుల నుంచి 84 లక్షల జీవులల్లా మీరు కూడా అన్ని జన్మలు తీసుకొని మళ్ళీ మానవ జన్మకు వచ్చిర్రు. ఇది చాలా ఉత్తమమైంది. ఈ జన్మలో నువ్వు ఏదైనా స్వార్థకం చేసుకోవాలంటే ఈ జన్మల్లే, మళ్ళీ నువ్వు జన్మ తీసుకోకుండా ఉండాలంటే కూడా ఈ జన్మల్లే. మహా మహా పుంగవులు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, యోగానంద పరమహంస ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఎలాగా వాళ్ళ జన్మను తీసుకొని ఎలాగైతే తరించిరో అలాగా కావాలి అంటే అంత యాక్సెప్ట్ చేసి చెప్పేవాళ్ళు ఎవరు అనంటే ఈ భూమి మీద ఉన్న వాళ్ళ 84 లక్షలల్లా ఉన్న జీవులల్లా అందరిలా నివసించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆడే పిరమిడ్ మాస్టరు. ఎందుకు అంటే ఒకటే సత్యం, హింసా సోడో హంసా పకడో అని ధైర్యంగా బల్లగుద్ది చెప్పేవాడు పిరమిడ్ మాస్టరే. ఏమంటాడు, నువ్వు ఏది చేస్తే అదే వస్తుంది. ఏ విత్తనం నాటావో ఆ పంటే కోసుకుంటావు. ఏ జీవికైతే నువ్వు అపకారం చేస్తావో ఆ జీవహింసను పొందుతావు. అందుకోసమే జీవహింస ఎప్పుడు చేయకూడదు. అన్నిటికంటే చాలా గొప్ప విషయం ఏంటంటే హింసా చోడో హంసా పకడో. నీకు ఏది వచ్చినా రాకుండా ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ఏం చెప్తావు అంటే ఫస్ట్ చెప్పాల్సింది సత్యం ధర్మం చెప్పినప్పుడు హింసా చోడో హంసా పకడో. ఫస్ట్ నువ్వేస్తావంటే 84 లక్షల జీవులల్లా నువ్వు ఉన్నట్టుగా ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు చాలా గొప్పవానివి అవుతావు. నిన్ను నువ్వు తెలుసుకో ఫస్ట్ అని చెప్పే వాళ్ళు ఎవరు అంటే పిరమిడ్ మాస్టర్లు. నేను 2006లో మా బాబు చెప్పంగానే నేనేం చేశాను, ఓహో నేను కూడా ఇంకా అలానే ఉన్నాను అని చెప్పి మా బాబు అన్నాడు, నువ్వు నన్ను తీసుకొచ్చి ఆశ్రమంలో పడేసి హాయిగా నువ్వు ఇంటికాడ అన్ని అనుభవిస్తున్నావు అని చెప్పి అంటేనే లేదు నాన్న ఇప్పుడు నువ్వు అన్నావు కదా అని చెప్పి నా చేతిలో ఉన్న సిగరెట్ని తీసి పక్కకు పడేసి
సిగరెట్లు తాగేవాడిని, మాంసం తినేవాడిని అప్పుడప్పుడు. అయితే అప్పుడే పడే చెప్పాను, ఈ రోజు నుంచి నేను మళ్ళీ జన్మ తీసుకున్నట్టే అని చెప్పేశాను. ఇప్పటి వరకు మళ్ళీ నా చేతికి కాదు, నా దరిదాపుల్లో కాదు. నేను ఎవరికైనా ఏమని చెప్తా అంటే, నా దగ్గరికి వచ్చావా నువ్వు సచ్చావా అని చెప్తా. నేను ఫస్ట్ ఏంటంటే నిన్ను చంపడమే నా ధర్మం. నాకు ఇచ్చిన ధర్మం పత్రిసారు ఇచ్చిండు అని అంటే, పత్రిసారు నాకు ఎట్లా పరిచయం అయిండు అంటే, నేను 3 సంవత్సరాల నుంచి నా కాలుకు నా శరీరానికి అలిసిపోని తాపత్రయంతో తిరిగేవాడిని. పూజలు హోమాలు విష్ణు శివానంద స్వామి దగ్గర నేను 108 యజ్ఞాలు చేసినప్పుడు కూడా, ఎన్నోసార్లు 51 హోమాలు చేసినప్పుడు కూడా హోమాలలో పాలు పంచుకొని అన్ని హోమగుండాలు కట్టడం, హోమాలు చేయించడం, ఇవన్నీ చేశాను. కానీ దీనికంటే ఏదో ఉంది గొప్పది అని ఒక 3 సంవత్సరాలు చాలా నిర్వీకారంగా తిరిగి లాస్ట్కు ఒక పాత పేపర్ కట్ట తీసుకుంటే అందులో ఒక పుస్తకం వచ్చింది. అందులో కూడా అంతే ఉన్నాయి. ఏమున్నాయంటే, సాయిబాబా లెక్క ఏదో ఆటన పైసలు లేని గడ్డం పెంచుకున్నట్టు ఉన్నాడు, ఏంటిది ఇది అని చెప్పి పక్కకు పెట్టి సాయంత్రానికి చూసిన. నేను అప్పుడు సైకిల్ రిపేర్ మెకానిక్గా పనిచేసేవాడిని. అది చూసినాక సాయంత్రానికి చూశాను దాన్ని ఇప్పి. చాలా భజన అంటే పేరువేంది. నేను 3 డిస్టికులలో భజన చేసేవాడిని. ఇక దాంట్లో మంచి మంచి పద్యాలున్నాయి. అరే ఇవి మంచిగా పనిచేస్తాయి మనకు అని చెప్పి అనగానే ఇంకొక మాస్టర్ ఏం చెప్పాడు అంటే, ఇవే కాదు, ఇది అయితే చాలా బాగుంటుంది. ఈ 3 గడ్డం పోసలు నువ్వు ఎవరైతే చెప్తానో ఆయన కరీంనగర్కి వస్తాడు, నువ్వు వచ్చి చూస్తావా ఆయన అంటే, ఏమున్నదయ్యా ఎంతో మంది చెప్తారు అట్లా చూడేవంటే, అది చూడడం వేరు ఇది చూడడం వేరు అంటే, సరే నాకు ఈరోజు కుదరదు, దాని టైం వచ్చినప్పుడు చూద్దాంలే అని చెప్పేశాను. అని అంటే సరే అన్నాడు. అన్నాక లేదు ఇట్లా కూర్చుంటే బాగుంటుంది అని చెప్తే, నా షాపుల్నే సరే మరి నువ్వు కూర్చో నేను కూర్చుంటా అని చెప్పి కూర్చున్నా. అప్పుడు ఒకటే సిట్టింగ్లా 1 గంట 45 నిమిషాలు కూర్చున్నా. లేచి చూసేసరికి నాకు ఒక అరగంట అయినట్టు అనిపించింది. కానీ లేదు, గడియారం చూస్తే కరెక్టే. ఎట్లా సాధ్యమైంది అని చెప్పి ఆ రోజు అనుకున్నా. సరే ఒకవేళ నిజమే కావచ్చు, కాకపోవచ్చు ఆలోచించి సరే అని చెప్పి మళ్ళీ సాయంత్రానికి కూర్చున్నాం. రేపు లేదు ఎల్లుండి పౌర్ణమి, మనం అందరం కలిసి ఇక్కడ కూర్చున్నామంటే నేను ఏం చేశానంటే, సరే అని ఒక 10 మంది తీసుకొచ్చి అందరం కలిసి కూర్చున్నాము. అందరినీ తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన అల్పాహారం తయారు చేయించుకొని కూర్చుండి చూస్తే చాలా బాగా అనిపించింది. నైట్ మొత్తం చేశాము. చేసినాక బాగా అనిపించింది అని అందరు చెప్పారు, ఇది చేసుకుంటే మంచిగా ఉంటుంది అంటే, వెంటనే నాకు ఒక తెల్లారి ఫోన్ వచ్చింది, ఎన్టీపీసీలో క్లాస్ నడుస్తుంది మీరు వచ్చి అంటే రావచ్చు అని. సరే అని చెప్పి వెళ్ళాను. అది వెళ్ళొచ్చినాక నాకు సాటిస్ఫాక్షన్ కాలేదు. మళ్ళీ ఏం చేయాలి అని చెప్పి అన్నాక మళ్ళీ వారం రోజులు అట్లాగే తిరుగుతాను, కూర్చుంటానా లేతానా కానీ ఏం అనిపిస్తలేదు. సరే అని చెప్పి వారం తర్వాత నా ఎంబడున్న 2 మాస్టర్ని తీసుకొని మన సబ్బితం దగ్గర గుండారంక మధ్యలో ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది. అంటే అది ఏదో నేనే కనిపెట్టినట్టు నేనే చూయించినట్టు కాదు, కాకపోతే అక్కడికి వెళ్ళడం మేము 3 వెళ్ళాము. ఇక్కడ బాగుంటుంది, అక్కడ ఒక యోగి అక్కడ ఒక గుహ తయారు చేసిండు, అక్కడ కూర్చుంటే బాగుంటుందని వెళ్ళి అక్కడ హాయిగా కూర్చున్నాం. అల్పాహారం తీసుకుపోయినాం. 9 గంటలకు మంచిగా వర్షం పడుతుంది, ఛత్రిలు పట్టుకొని పోయినాం. అక్కడికి పోతే పడదు వర్షం, అందులో పోయి కూర్చున్నాం. 3.5 గంటలు కూర్చున్నా. 3.5 గంటలు కూర్చుంటే అసలు ఏం జరిగిందో ఏర్పలే కానీ నాకు ముందట మాత్రం ఒక చిన్న లైట్ వచ్చింది. ఆ లైటు నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి వచ్చినట్టు కనిపించి అట్లాగా ఒక ఇసుకలేకు లోపలికి పోతాంటూ కూడా కనిపిస్తుంది. అట్లా నేను ఒక గంటన్నర చూసిన. అయితే ఆ మాస్టర్ చెప్పిండు అప్పుడు, లేదు మన దగ్గర రమ్మనాలి, నా దగ్గర ఏమన్నా పొరపాట్లు ఉంటే వీటిని చెరిపివేయాలని చెప్పాలి, కానీ నువ్వు అట్లా అంటే నాకు తెలియదయ్యా, నాకు అలాంటి తెలియదు కదా అని చెప్పి అది పట్టుకున్నాక అప్పుడు చెప్పాను, ధ్యానం అంటే ఇట్లా ఉంటుందా అని. చేసి అలాగే చేసుకుంటూ వస్తే మా మేడం చెప్పింది అన్నట్టుగా, ఏమోనయ్యా నువ్వు ఏది పట్టుకున్నా అలాంటి వారివే, ఏది పట్టుకున్నా గొడవవు, దాన్ని విడిచిపెట్టేది లేదు, నువ్వు అన్నది నడవాలి, నువ్వు చెప్పిందే వినాలి అది అంటే, లేదు మేడం ఇట్లా సంగతి చాలా బాగుంటుంది అని చెప్తే కూడా నాకు అవసరం లేదన్నది. ఎందుకంటే నాకు అవసరం లేదు కాదు, నాకు అవసరం కాబట్టి నువ్వు ఇంట్లో ఫస్ట్ ఏం చేస్తావు అంటే ఈ గంజులు తీసేయి అని చెప్పేసిన. ఫస్ట్ ఆ గంజులు తీసి బయట వేసి పారేసి వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకు ఆడవాళ్లకు గంజులు కొనియడం అంటేనే చాలా ఇష్టం. అలా కావాల్సింది ఏంటంటే ఒకటి మేకప్, ఒకటి ఇంట్లో బట్టలు, గంజులు ఉంటే వాళ్ళకి అన్ని సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నట్టుగా. సరే మేడం నువ్వు ఎంత తీసుకో అంటే, అప్పుడు 2009లో
ఒక 1000-1200 పెట్టి ఉట్టి 4 కూరగంజులు తీసుకున్నది. ఓకే మేడం అని ఇచ్చేసిన. డబ్బుల కాడ ఎప్పుడు అడగా, ఎందుకంటే ఏది ఇస్తే అదే వస్తుంది సార్ చెప్పిండు కదా, ఆ కాన్సెప్ట్లా అప్పటి నుండి నేను చేసేది రోజు కూలి పని. ఏ పనైనా కానీ ఏం చేయాలి, పని కోసమే మనం పుట్టినా కాదు, పని చేస్తూ పట్టుకొని ఉండాలి. ఎవరితోటి మాట్లాడద్దు, నేను ఏం పని చేసినా అనేది గుర్తుండద్దు మనకు. అలాగా చేయడం నేర్చుకొని ఇప్పుడు నేను 10 మందికి ఆదర్శంగా ఉండడం కాదు, 10 మంది నాలాగా ఉండాలనేది నేను ఎప్పుడూ మెల్లగా చెప్పను. నవ్వుతూ చెప్పేవాడు చెడిపోవడానికట, కోపంగా చెప్పేవాడు బతకడానికట. ఒకసారి చెప్తే 1000 జన్మలకు అది ఉపయోగపడాలి. అలాగా చెప్పాలి. ఎవరైనా నా దగ్గరికి వచ్చారు అంటే నేను ఫస్టే పెడతా ముంగట ఒక 10 మంది యోగులై బోర్డు పెడతా. ఏమని చెప్తా అంటే దాన్ని దాటి రావాలంటే నువ్వే తెలుసుకో అంట. వాళ్ళు ఏం చెప్తారు, చెప్పులు ఎడతారు. నువ్వు చెప్పులు ఎందుకయ్యా, ఈ శరీరానికే చెప్పులు అవసరం కానీ ఆత్మ కాదు కదా, నువ్వు ఆత్మ అని తెలుసుకో అని చెప్పి. చూశారు కదండి, మరి ఒక పిరమిడ్ మాస్టర్ తెలుసుకుని ఎన్నో విషయాల్ని మరి ఆశ్రమాలకు తిరిగి ఆశ్రమాల్లో కూడా మరి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని మరి వాళ్ళ పిల్లవాడి దగ్గర కూడా కొంత జ్ఞానాన్ని నేర్చుకొని మరి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఏరియాలో. ఇంకొక మాస్టర్ ఉన్నారు, మాస్టర్తో మనం వారి గురించి మనం తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమంలో. అమ్మా మీ పేరు చెప్పండి. రామగుండం. శ్రీలత గారు మన దగ్గర ఉన్నారు, వారి యొక్క అనుభవాలు మనం తీసుకుందాం. మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, అన్ని వివరాలతో మీరు చెప్పండి అమ్మా. మాస్టర్లందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా పత్రి సార్కి కృతజ్ఞతలు ధ్యానం అందించినందుకు. మాది రామగుండం అమసింగ్ బోర్డు మాది. నా పేరు శ్రీలత. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుందండి. నేను అనారోగ్యంగా థైరాయిడ్ విషయంలో వచ్చిన. ఫస్ట్ తల తిరగడం, ఇట్లా కళ్ళు తిరగడం అవన్నీ ఉండే. పని చేయడానికి కూడా వీలుగానంత ఎప్పటికి నిద్ర ఉండేది. పని చేయడానికి అసలుకి చేతన కాకపోయేది. అసలు ఎందుకు ఇట్లా ఉంటుంది, ఈ మందులు గోళీలు వేసుకున్నదాన్ని ఫస్ట్ తెలియదు కదా, ఒక 1 ఇయర్ దాకా వేసుకున్నా. ఆయన కానీ అట్లనే ఉంది. అసలు ఈ ప్రపంచంలో ఈ మందులు గోళీలు లేకుండా అసలు ఆరోగ్యంగా ఉండే ఛాన్స్ లేదా అని నేను ఆలోచించుకునేదాన్ని అప్పుడప్పుడు. ధ్యానం నాకు తెలియదు అప్పుడు. అట్లా అనుకుంటా అంటే అట్లా ఒక 2-3 నెలలు అట్లా అనుకున్నా. అట్లా ఉంటే బాగుండేది, మందులను పక్కకు పెట్టేసి హాయిగా ఏమైనా మార్గం ఉంటే వేసుకునేదాన్ని. అసలు ఈ పొద్దుగాల లేచి గోళీలు వేసుకున్నాడేమైంది, ప్రొద్దున లేస్తేనే గోళీ కడుక్కోవాలి, ఇది తలకాయ నొప్పి ఏందని అట్లా అనుకునేదాన్ని. కానీ అది నాకు ఒక పరిచయం అయింది, ఒక సప్న అన్నట్టు మా ఊర్లోనే. రామగుండం పిరమిడ్ కడుతున్నారు అక్కడ, భూలక్ష్మి రామచంద్ర మాస్టర్ గారు. అప్పుడు మాకు తెలియదు. అక్కడ ఆమె పరిచయం అయిన తర్వాత ఆమె చెప్పింది, ఇట్లా ఏం సూది గోలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారట ధ్యానం చేస్తే అన్నది. అంటే అట్లా కూడా ఉంటుందా, నేను అదే అనుకుంటున్నా, అట్లా మార్గం ఉండదా అంటే నువ్వు ఇట్లా చెప్పినావా, అది అసలు ఏదైనా పర్లేదు, నువ్వు ఇప్పుడే నాకు చెప్పు, నేను ఇప్పుడే వస్తా. అసలు ఏం లేకుండా ఉంటే నేను ఎంతసేపు ఏం చేయడానికైనా సిద్ధమే. గోలీ సూది ఏం లేకుండా ఉండాలంటే అది దానికంటే ఆనందం ఇంకేముంటది, నువ్వు ఇప్పుడు తీసుకుపోవాలన్నా. ఆమె వెంటనే తీసుకుపోయింది. ఒక 5 నిమిషాలలో కథం వాళ్ళ ఇంటికి దగ్గరనే మాకు రామగుండం అని. అక్కడికి తీసుకువెళ్ళింది. ఇట్లా ఆమెను పరిచయం చేయించింది, భూలక్ష్మి మేడం అని చెప్పింది. సరే అని ఆమె పరిచయం అయినాక ఇట్లా చెయ్యాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని ఆమె చెప్పింది. చెప్పినాక 41 రోజు చెయ్యాలి, శ్వాస మీద ధ్యాస పెట్టి ఇలా కళ్ళు మూసుకోవాలి, చేతులు కట్టుకొని కాళ్ళు కట్టుకొని చెయ్యాలి, 41 రోజు చేస్తే అన్ని పోతాయి అని చెప్పింది. చెప్పినాక రెగ్యులర్ గా పొద్దున్న సాయంత్రం గంట చేయమన్నది. వెళ్ళి పిరమిడ్ కాడికి వెళ్ళి అప్పుడే స్టార్టింగ్ చేసి అప్పుడే కట్టలే ఇంకా పూర్తిగా, అప్పుడే బేస్మెంట్ అవన్నీ అవుతున్నాయి. ఆయన కానీ పర్లేదు వచ్చి చెయ్యాలి లోపల అని చెప్పేసి అన్నల్లే రోజు వెళ్ళినాం అక్కడికి. రోజు చేస్తున్నా, ఒక 41 రోజు చేస్తా అంటే మార్పు వస్తుంది. ఇక కళ్ళు తిరగడం అవన్నీ పోతున్నాయి, కొంచెం తలకాయ నొప్పి అవన్నీ పోతున్నాయి, కళ్ళు తిరుగుడు పోతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది, మంచి హెల్త్. మెల్లగా 5-6 నెలలు అట్లా వేసేసిన థైరాయిడ్ పూర్తిగా నయమైపోయింది. ఇక మళ్ళీ టెస్ట్ చేయించుకున్నా, థైరాయిడ్ లేదని చెప్పారు. అమ్మ ఇంత మహత్యం ఉంటుంది, అమ్మ ధ్యానంలో ఇంత మంచి గొప్పగా ఇట్లా ఉన్నదంటే గ్రేట్ అని నేను దాన్నే పట్టుకోవేసిన. ఇక దాన్నే పట్టుకున్నా అంటే ఇడుస్తలేను. 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. ఇంకా అందరికీ చెప్తూనే ఉన్నా, మా మమ్మీకి చెప్పినా, మా పిన్ని వాళ్ళకి చెప్పినా, వాళ్ళు కూడా వేస్తాళ్ళు. ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన ప్రతిసారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్లనే అందరూ ధ్యానం చేయాలని నా కోరిక. మరి పిఎంసి ఛానల్ చూస్తున్నాం, చూస్తాం బిఎం ఛానల్ చూస్తాం. మరి మీకు మొదటిసారి ఎవరు నేర్పారు ధ్యానం?
ఇక భూలక్ష్మి మేడం గారు అక్కడ పిరమిడ్ కట్టిరు కదా, ఇక చెప్పిర్రు వాళ్ళే. తర్వాత భూలక్ష్మి మేడం గారి కృతజ్ఞతలు. సీన్ మాస్టర్ కూడా అక్కడికి అప్పుడప్పుడు వచ్చి క్లాస్ చెప్పేటాడు. సీన్ మాస్టర్ అని ఇక్కడ గోరకన్లు ఉంటారు, అక్కడ నుంచి వచ్చి అక్కడ చెప్పేట ఆయన. ఆ మాస్టర్ కూడా కృతజ్ఞతలు. ఇంకా సరోజన మేడం కూడా చెప్పిర్రు అక్కడికి వచ్చి, ఆ మేడం కూడా కృతజ్ఞతలు. అందరు మాస్టర్లు అందరికి కృతజ్ఞతలు. అప్పుడప్పుడు వచ్చి సత్యనారాయణ మాస్టర్ చెప్పేవారు. వీళ్ళందరూ ఇంకా ఇది బెల్లంపల్లి మాస్టర్ లక్ష్మణ్ మాస్టర్ గారు కూడా క్లాసులు అప్పుడప్పుడు సాగర్ మాస్టర్ వీళ్ళందరూ వచ్చి కూడా అప్పుడప్పుడు క్లాస్ చెప్తారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చూస్తారు కదండి, మరి ఒక మహిళ ధ్యానం చేస్తే మరి ఎన్ని మార్పులు, ఎన్ని సంఘటనలు చూస్తున్నాం మనం. వారి యొక్క ఆరోగ్యాన్ని చక్కగా దిద్దుకొని మరి ఎంతో మందికి మళ్ళా ధ్యానం నేర్పుతూ ఎంతో మందికి తెలియని వాళ్ళకి చెప్తూ ఉండారు. ఇంకొక మహిళ మన ముందుండారు, వారి మాటల్లో మనం తీసుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు? నా పేరు వనిత అండి, రామగుండం. వనిత గారు మన దగ్గర ఉండారు, రామగుండంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ సాయిబాబా గుడిలో ధ్యాన భారత కార్యక్రమంలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ వస్తున్నారు. మేడం యొక్క అనుభవాలు తీసుకుందాం. చెప్పండి అమ్మా. భూలక్ష్మి మేడం గారే రమ్మన్నారండి, అందుకే వచ్చాము. మాకు ధ్యానం అంటేనే తెలియదండి, ధ్యానం అంటేనే తెలియదు. ఆమెతోనే మాకు పరిచయం. మా అక్కనే, మా అక్క అక్కడ పిరమిడ్ కట్టారు, అందులోకే వెళ్ళాము. మాకు అప్పుడే ఫస్ట్ టైం ఈ ధ్యానం గురించి మాకు అసలు తెలియదు. ఆమెతోనే పరిచయం అయింది, పోయినాం. బాగానే జరుగుతుంది. నాకు ఆరోగ్యం కూడా బాగా లేకుండే, మొన్నటిదాకా కూడా బాగాలేదు. నేను ధ్యానం 3 గంటలు చేసిన నైట్ 3 గంటలు చేస్తే నాకు గర్భసంచి వాపు వచ్చిందండి. ఇదే ఫస్ట్ టైం. నాకు మాట్లాడడం కూడా రాదు, మాట్లాడడం కూడా తెలియదు. గర్భసంచి పాప వచ్చింది మొన్ననే 2 నెలల క్రితం. అయితే ఏం చేసినా హాస్పిటల్ కూడా భయపడి హాస్పిటల్ పోయినా. హాస్పిటల్ పోతే ఏమైంది, ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే పడట్లేదు. ఇట్లా అని ఆలోచించి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా 3 గంటలు నైట్. ఎవరికి తెలియదు, నేను నైట్లో కూర్చుండేది. నైట్లో కూర్చున్నా, తగ్గిపోయింది. అందరికి తెలవాలని నా కోరిక. ధ్యానం చేస్తే ట్యాబ్లెట్లు వేస్తే తగ్గట్లేదు, ధ్యానం చేస్తే కంపల్సరీ తగ్గుతుంది. అందరూ ధ్యానం చేయాలి, అందరూ రావాలి ధ్యానానికి. నేనైతే ప్రచారానికి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, అన్ని జాగాలకి వెళ్తా. ఎక్కడ ధ్యానం అన్నా, అది కర్తాలు వెళ్ళినా, సిద్దిపేట వెళ్ళినా, భూపాలపల్లి వెళ్ళినా, మంతిని వెళ్ళినా, బెల్లంపల్లి వెళ్ళినా, అన్ని ఎక్కడికైనా వెళ్తానండి. ఫస్ట్ టైం. నాకు అది బాగా ఇష్టం, ధ్యానం అంటే ఇప్పుడు బాగా ఇష్టం. అందరు మాస్టర్లకి ధన్యవాదాలు. శాకాహారంగానే ఉండాలి. నేను శాకాహారినే. నేను పిఎంసి కొరకే టీవీ కూడా కొనుక్కున్నా. పిఎంసి కావాలి నాకు, ఆ ధ్యానం అందులోనే చూడాలి. ఎప్పుడు అందరు ప్రచారం చేస్తారు, అదే కావాలని టీవీ కూడా కొనుక్కున్నా నేను. అంతకుముందు టీవీ ఖరాబ్ అయిపోయింది. అయిపోయిన వల్ల మొన్ననే టీవీ కూడా తీసుకున్నా పిఎంసి కొరకి. ఏది నాకు పత్రిక సార్ చెప్పేది అన్ని అనుభవాలు అవన్నీ వింటాను నేను. నాకు బాగా ఇష్టం అవి వినడం. శాకాహారం అంటే నేను చిన్నప్పటి నుండే శాకాహారిని. అదే అండి, అందరికీ చెప్తున్నా, నేను శాకాహారంగానే ఉండాలి, తినద్దు, రోగాలు వస్తాయి, అవిటిని చంపితే మనం కూడా అన్యాయంగా అయిపోతాం కదా అని చెప్తాను. మరి పిరమిడ్ లో ధ్యానం చేయటం మంచిదా, బయట చేయటం మంచిదా? మనం ఎక్కడ మన ఆత్మ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. పిరమిడ్లా చేయాలని లేదు, ఎక్కడ లేదు. మన మనసు ఎక్కడ కూర్చున్నా మనకి ధ్యానం సరిపోతుంది. పిరమిడ్ లేదండి, మా అక్క వాళ్ళు కట్టించారు, భూలక్ష్మి మేడం వాళ్ళు. థ్యాంక్ యూ అందరికి. ఇప్పుడు ధ్యానం చేస్తునేటప్పుడు నువ్వు రోజు పిఎంసి ఛానల్ కూడా చూస్తున్నావు, ఎంతో మంది నీలాగా అనుభవాలు చెబుతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా నీ అనుభవాలు చెబుతున్నావు. అదే నేను అందుకే వచ్చానండి ఇప్పుడు, లేకుంటే నాకు తెలియదు మాస్టర్. అందుకే అదే చూడండి అండి, వాళ్ళందరికీ నేను ధ్యానం చేయమని చెప్తాను. శాకాహారంగా ఉండాలి. అందరు మాస్టర్లకి కృతజ్ఞతలు. నాకు మాట్లాడడానికి కొంచెం రాదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే మాస్టర్, అందరు ధ్యానం చేయండి, శాకాహారంగా ఉండండి. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ. చూశారు కదండి, నాకు మాటలు రావనుకుంటా ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మరి మేడం. ఇంకొక మరి మహిళతో మనం మరి యొక్క అనుభవాలు తీసుకుందాం. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ ఉన్నారు.
మరి యొక్క టెంపుల్స్ ఏరియాలో సాయిబాబా టెంపుల్స్లో మనం ఉంటాం గోదావరి ఖనిలో. అమ్మ చెప్పండి మీ పేరు? నా పేరు శ్రీదేవి అండి. ముందుగా పత్రిజీ సార్కి ధన్యవాదాలు. ఇక్కడ ఎన్టీపీసీలో రామా అని మా ఫ్రెండ్ అండి. తను నేను ఒక 15 years నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. అయితే తను భీమవరం ఒక 3 years నుంచి వెళ్తుందనమాట. నేను ఇద్దరం ఊకే 1 weekలో 2 times అన్నా కలుసుకుంటామండి. అక్కడే లంచ్ అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఊకే చెప్తూ ఉండేది నాన్ వెజ్ మానేయాలి, మాది క్యాంటీన్లో కూడా నాన్ వెజ్ ఉండొద్దు అంటే ఇక తను అలా చెప్పేది, కానీ కొంచెం నాకు నడిచేది కాదు. బిజినెస్ కాబట్టి ఇంట్లో కూడా తప్పేది కాదు, చేసేదాన్ని. ఇంకా తర్వాత ఏమైంది, తింటూ ఉంటే నాకు ఎందుకో ఆమె ఊకే అలా చెప్పడం ద్వారా నేనైతే మానేశానండి. ఎందుకో నాకు తినాలని అనిపించలేదు, అంటే ధ్యానం చేయలేదు అనిపించక, ఏంటి రమా నువ్వు చెప్పడం ద్వారా దేనికో నాకైతే అసలు నాన్ వెజ్ మీద తినాలనిపిస్తలేదు, అంటే అట్లనే ఉంటుంది నేను చేసిన వంట తింటే అని చెప్తూ ఉండేది. తర్వాత ఏమైంది, నాన్ వెజ్ మానేసినాక ఒకరోజు అందనమాట, మీ ఇంట్లో కూడా ఒక 15 days ఇలా క్లాస్ పెట్టించు బాగుంటుంది, నీకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ధ్యానం క్లాసు 15 days పెట్టమంటే సరే అని మా అమ్మ నాన్న కూడా ధ్యానం చేసుకుంటారండి ఇంట్లో. మా నాన్న పేరు చల్లారాజరెడ్డి, అమ్మ పేరు రాజమ్మ. నాకు ఒక బ్రదర్ సిస్టర్ ఉన్నారు. అయితే 15 days పెట్టామండి. చాలా బాగా అనిపించింది. ఆ విషయం చెప్పినాక తను ఏమందంటే, నాకు ఒక్కటి ఉంది, ఎప్పటి నుంచో చేయాలని ఉంది, కానీ అనుకోకుండా ఈరోజు వచ్చింది ఐడియా, మీ ఇంట్లో 3 days క్లాస్ పెడదాం, భీమవరంలో 3 days క్లాస్ ఉంది కదండి, అలా 3 days క్లాస్ పెట్టాలని నాకు ఉంది, కానీ తర్వాత ఒక 1 year తర్వాత అనుకున్నాను, కాకపోతే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా పెడదామా అంది. ఏముంది మా అమ్మ నాన్న నేను చెప్తే ఏం వద్దన్నారు అని ఆ నైట్కే డిసైడ్ అయ్యాం. ఇక అందరికీ చెప్పేసి ఫస్ట్ మంత్ మా ఇంట్లో పెట్టామండి. అంటే ఇన్ని మంత్స్ అని కూడా అనుకోలేదు. 1 month ఫస్ట్ సారి మా ఇంట్లో పెట్టాము. చాలా అందరు బాగానే వచ్చారు, ఒక 70 members వరకు. చాలా బాగా అనిపించింది. సెకండ్ మంత్ ఇంకా దొరకకుంటే మళ్ళీ పెడదాం అనుకున్నాం, కానీ మేమిద్దరమే తిరుగుతూ ఇక్కడ అమ్మ అపార్ట్మెంట్ అని కృష్ణానగర్లో దొరికిందండి. అలా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 8 months అనుకుంటా. శ్రీను సారు ఇక్కడ ఉన్నారు, భాగ్యం మేడం, చాలా మంది, మంజుల మేడము, చాలా మంది ఇట్లా సేవ చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుందండి. కాకపోతే ఏంటంటే నేనైతే కోరికలు కోరుకొని రావద్దు అని అన్నారు ధ్యానంలోకి. నేను అనుకున్నానండి, మా ఇంట్లో క్లాస్ పెట్టినప్పుడు మాత్రం ఒకటి, మా పాప మ్యారేజ్ ఒప్పుకోవట్లే అప్పటికి. నేను లోపల అనుకున్నాను, దేవుని కదా ఎలా కోరుకుంటామో ధ్యానం కూడా దేవుడే కదా అని అలా కోరుకున్నాను. నిజంగా నాకు అలా జరగాలి అని. అసలు పెట్టినాక 4 months మా పాప మ్యారేజ్ అయిందండి. ఇంకా అంటే కోరికలనే కాదు, మళ్ళీ అలా మ్యారేజ్ అయిందని నాకు బాధలేవని కాదు, నాన్న ఆరోగ్యం కూడా ఇప్పుడు బాగాలేదు అలా అనుకుంటే. కానీ ఒకటి తెలుసుకుంది ఏంటి, ధ్యానంలో అంటే వింటూ ఉన్నాను కదా క్లాసులు, అంత ధ్యానం అంత పర్ఫెక్ట్ చేయనండి, కాకపోతే వింటున్నా, క్లాసులు వెళ్తున్నా, మా ఫ్రెండ్ పెట్టింది కాబట్టి. కాకపోతే ధైర్యం వచ్చిందండి. ఏది జరిగినా చెప్తారు కదా క్లాసులో, ప్రకృతి చూసుకుంటుంది ఏదైనా అనేది. నాకు అలా బాధలు రావడం, బాధలు వచ్చినాయి అని ఉండట్లేదు, అది జరుగుతూ ఉంది. ధైర్యం అయితే వచ్చింది. కాకపోతే ధ్యానంలో ఒకటి అండి, చాలా వరకు శాకాహారం, నేను చెప్పేది ఏంటంటే నాన్ వెజ్ మానేయండి. నాకు చెప్పిన, అంటే నాకు ఏం తెలియదు, తెలిసినంత చెప్తున్నాను. నాన్ వెజ్ తెలిసి నాన్ వెజ్ మానేయాలండి. ఎందుకంటే ఒకటి జీవహింస అనేది పాపం అనేది తెలుసుకున్నానండి నేను, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ధ్యానంలో చాలా మార్పులు వస్తాయండి. ధైర్యం అనే కాదు, ఎదుటి వారిని ప్రేమించడము, మనం ఉన్న గుణాలు కూడా, మన దగ్గర ఏమన్నా ఉన్నా కూడా అవి అనుకోకుండానే తొలగిపోతూ ఉంటాయి. నాకు తెలిసిన విషయం అది. నేను ధ్యానం అంటే ఇంకా పర్ఫెక్ట్గా చెయ్యట్లే, ఇంకా చేస్తాను, తప్పకుండా చెయ్యాలి అని ఉందండి. మరి ఈ సందర్భంగా రమా గారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? రమకి ఎలా అంటే అసలు మాటల్లో చెప్పలేని కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే, తను కూడా చాలా ట్రబుల్స్ అంటే ఇక చాలా ఎదుర్కొన్న తర్వాతనే తనకి చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను నేను, కానీ చాలా కష్టపడిందండి తను. అంటే ఎలా అంటే నేను ఇంకా అంతమంది నేనే ధైర్యవంతురాలి, ఆమె చాలా ఇది మాటకి ఏడ్చేది ఇంటికి వెళ్తే ప్రాబ్లమ్స్ బట్టి. కాకపోతే ఏడవద్దు అని చెప్పేదాన్ని నేను, కానీ ఇప్పుడు తను అలా కాదు, చాలా మారిపోయింది. తనకు కూడా ధైర్యము. నేనే ఆమెను చూసి, మైగ్రేన్ నొప్పి బాగుండేదండి, అదైతే నేను కళ్ళారా చూశాను, వెళ్ళినప్పుడు నాతో హెడ్ మసాజ్ చేయించుకునేది. అలాంటిది మైగ్రేన్ నొప్పి లేదు, ధైర్యం చెప్పడము. మళ్ళీ డబ్బు పరంగా బాగా బాధపడేది, అలాంటిది తనే క్లాసు ఒకటి ధైర్యంగా చేసి తను ముందుకొచ్చి పెట్టింది. అదొకటి. ఈ ధ్యానం ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. అదొకటి నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నానండి. నా అనుభవం ద్వారానే నాకున్న దాంట్లో నేను చెప్తున్నా ఇది. ఎందుకంటే నిన్న గంగి ఉమేష్ సార్ కూడా
సత్యనారాయణ సార్ వాళ్ళ ఇంటికి వచ్చి క్లాస్ చెప్పారు నిన్న పౌర్ణమి క్లాసు. సార్ కూడా అదే చెప్పారు. వెళ్ళాను, వెళ్తూ ఉంటున్నాను, క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను. సార్ కూడా అదే చెప్పారు, అనుభవాల ద్వారా మీకు మీ ఆత్మ ఎలా చెప్తుందో అలా చేయండి అని. నాకైతే అలా అనిపించింది. ధ్యానం ద్వారా చాలా చాలా ఉంటాయి కావచ్చు, నేను నేర్చుకునేది అలా ఒక ఆనందం కాదు అంటే చెప్తున్నాను. అది మా ఫ్రెండ్ చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తను క్లాస్ అలా పెట్టియడం, అంగన్వాడీ టీచరు 15,000 ఉంటుందేమో సాలరీ అంటండి. తను వస్తుంది పాపం, తనే చెప్పిందండి. మేడం వస్తున్నారట, ఒక పెద్ద మేడము. ఆ మేడం కలిసేసి వస్తాను, వెళ్ళు శ్రీదేవి, నా తరఫున నువ్వు మాట్లాడు, నాకన్నా నీకే ధైర్యం ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి తనకన్నా నాకే ఎక్కువ. కానీ తన ద్వారా నేను ఇందులోకి ధ్యానంలోకి వచ్చాను. ఇంకా నేను మారాలని తను చెప్తూనే ఉంది. మారుతాను, మారాలి. ఉన్నదైతే ఇది అండి నాది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మహిళలు వంటింటికే పరిమితమైన మహిళలు ధ్యానంలోకి వచ్చి ధ్యానాన్ని ఎంతో తెలుసుకొని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్లో మరి మహిళలకు ఒక పెద్ద పీట వేయటం జరిగింది. ఒక మహిళ ధ్యానం నేర్చుకుంటే ఆ ఇల్లు, ఆ పిల్లలు ఎంతో మందిని మరి పెను మార్పులు తీసుకురావచ్చు అని చెప్పేసి పత్రి గారు అనేక సందర్భాల్లో మరి చెప్పడం, మహిళా ధ్యానమాచక్రాలు ఎన్నో కార్యక్రమాలని మహిళలకి ముందుకు తీసుకెళ్ళటం. మరొక మహిళ మన ముందుండారు, వారితో మనం మాట్లాడుకుందాం. అమ్మా, మీ పేరు చెప్పండి. భాగ్యలక్ష్మి సార్. ఏ భాగ్యలక్ష్మి? భాగ్యలక్ష్మి గారు మన దగ్గర ఉండారు. అమ్మా నమస్తే. మరి మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ఎంతో మంది చూస్తున్నారు, ఇప్పుడు లైవ్ లో వెళ్తుంది ప్రోగ్రాం, మీ అనుభవాలు చెప్పమ్మా. నేను 2021లో ధ్యానంలోకి వచ్చాను సార్. నేను యూట్యూబ్ ద్వారానే ధ్యానంలోకి వచ్చాను. నేను యూట్యూబ్ విన్న తర్వాత శ్వాస మీద ధ్యాస, దాని ద్వారా లాభాలు ఏంటి అనేది తెలుసుకొని నేను మామూలుగా ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ ఎవరికి తెలియకుండా, ఇంట్లో అసలు ఎవరు చెప్పలే. ఫస్ట్ మా సారుకు, మా భర్తకు ఒకరికే చెప్పి నేను ధ్యానంలో కూర్చోవడం మొదలుపెట్టాను. ఎట్లా అంటే ధ్యానం ద్వారా నాకు ఏం లాభాలని తెలియకున్నా కూడా దాని మీద నాకు ఇష్టం ఉండేది. మా మేనమావ చేసేవారు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఒకప్పుడు పూర్వకాలంలో. తను చేసేయడం వల్ల నాకు అది మైండ్లో పడి చేయాలని ఉండడం వల్ల, యూట్యూబ్ వినడం వల్ల నాకు అది చేయాలనే కోరిక కలిగింది. చేయడం మొదలుపెట్టిన తర్వాత 6 నెలలు చేశాను సక్రమంగా. పొద్దున సాయంత్రం ఇంట్లోనే కూర్చొని, ఎక్కడికి వెళ్ళాలి. 2 గంటలు చేసేదాన్ని. చేసిన తర్వాత నాకున్న ప్రాబ్లం, దీర్ఘకాలిక ప్రాబ్లం ఏంటంటే జీర్ణ వ్యవస్థ. అసలు ఆకలి అనేది ఒక 10 సంవత్సరాలు నాకు లేదు. ఫస్ట్ అప్పుడు ధ్యానంలోకి వచ్చినప్పటికీ 10 సంవత్సరాలు అప్పటికే అవుతుంది. ఆకలి అనేది లేదు, అన్నం అరగకపోయేది. చాలా హాస్పిటల్, ఇది మంతే సతన ఆశ్రమంలో 1 మంత్ ఉన్నాను. అక్కడ ఆశ్రమంలో 1 మంత్ ఉన్నా తగ్గలేదు. తర్వాత పెద్ద హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అన్ని హాస్పిటల్ తిరిగాను. ఎన్ని హాస్పిటల్ అంటే హైదరాబాద్కి వెళ్ళాను, కరీంనగర్కి వెళ్ళాను, వరంగల్కి వెళ్ళాను. ఎన్ని మందులు వేసినా ఆకలి అనేది లేదు. లాస్ట్ ఎల్చూరు దగ్గరికి కూడా వెళ్ళాను. అయినా మెడిసిన్ వేసినా కూడా ప్రాబ్లం లేదు. ఏదో గోమూత్రం ఇచ్చారమ్మా, నీకు క్యాన్సర్ తగ్గుతుంది, నీకెందుకు ఆకలి వేయట్లేదని వాళ్ళు కూడా అన్నారు. అక్కడ 1 ఇయర్. ఇదంతా 10 సంవత్సరాల కాలంలో జరిగింది. తర్వాత నేను ఆటోమేటిక్గా ధ్యానంలో కూర్చునేసరికి నాకు ఆకలి వేయడం, ఏ వస్తువు తిన్నా పడడం మొదలైంది. పప్పులు తినడం, ప్రతి వస్తువు పడడం మొదలైంది. ఇదేంది, ధ్యానం చేస్తే ఇన్ని లాభాలా, ధ్యానం చేస్తే ఇంత ఆకలి అవుతుంది, నా ప్రాబ్లం ఇంత తగ్గిపోతుంది, ఇది చాలా బాగుందని అప్పుడు ఇంకా యూట్యూబ్ చూడడం మొదలుపెట్టాను. అప్పుడు ప్రతి ఒక్కరి ప్రసంగాలు, ప్రతి ఒక్కటి వినడం, సెర్చ్ చేయడం మొదలుపెట్టి ఇంకా అబ్బా ఇది చాలా బాగుంది, ఇదేదో పిరమిడ్ ధ్యానం అంటున్నారని అప్పుడు పిరమిడ్ కోసం వెతికాం. మాకు అప్పటి వరకు పిరమిడ్ ధ్యానం కూడా తెలియదు, ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తున్నా. అప్పుడు పిరమిడ్ వెళ్ళాలంటే అక్కడ మా ఊర్లో గోదావరికంలో మహాశక్తి పిరమిడ్ అని ఉంది. అక్కడికి ఫస్ట్ టైం వెతికాం, 1 గంట సేపు వెతికాం ఆ పిరమిడ్ కోసం. అక్కడికి వెళ్ళడం ప్రాక్టీస్ చేసి అప్పుడు మా ఫ్యామిలీ అందరూ చెప్పడం మొదలు పెట్టాను. ఆహా ఇదేదో బాగుందని మా సార్కు, మా భర్తకు చెప్పాను. చేశారు, తను కూడా చేయడం మొదలు పెట్టారు. తర్వాత మా తోటికోడలకు నడుము నొప్పి ఉండేది. తను చేయమ్మా బాగుంటది, అసలు మొత్తం బెడ్సిక్ 3 సంవత్సరాలు అవుతుంది ఆమె. ఆ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఆమె చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 2 మంత్స్లోనే ఆమెకు రిజల్ట్ పూర్తిగా రావడం మానేసింది. మా నడుము నొప్పి మొత్తం మానేపోయింది. మానేసి అబ్బా ధ్యానం ఇంత బాగుంటుందని వాళ్ళ భర్త, ఆమె, వాళ్ళిద్దరు పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు కూడా చేస్తారు. నాకు 2 పాపలు, బాబు, మా పిల్లలు కూడా చేస్తారు. అందరు ధ్యానము, మా భర్త, మా ఇంట్లో మొత్తం ధ్యానం. తర్వాత మా వదిన కూడా గర్భసంచి ఇట్లా పుండైంది, ఆపరేషన్కి వెళ్తున్నాను తెల్లారే అని 1 లక్ష రూపాయలు దగ్గర పెట్టుకుని హైదరాబాద్కి వెళ్తున్నాను ఫోన్ చేసింది. అలా కాదు, ఈ పిరమిడ్ ధ్యానం చాలా బాగుంది, అసలు ఇది ఏంటి, ఎంత తగ్గుతుంది, అసలు ఏమైనా తగ్గుతుంది, ఒక్క 41 డేస్ పిరమిడ్ ధ్యానం చేయి చూద్దాం, తగ్గకపోతే నువ్వు వెళ్తూ అంటే సరే నీ మాటకి నేను కాదనని ఒక 21 డేస్లో ఆమె ప్రాబ్లం మొత్తం తగ్గింది. ఇప్పటికి ఇంకా ఆపరేషన్ లేదు, ధ్యానము, ధ్యాన ప్రచారం, ఇక ఇదే మాతోనే జర్నీ. మందమర్లో ఉంటారు, సువర్ణ మేడం పేరు. మా తోటికోడలు వాళ్ళు, మా అన్నయ్య, మా వదిన, మా అక్కలు
అందరం ఇదే దారి సార్. మా కుటుంబం మొత్తం ధ్యానమయం సార్. మా ఇల్లు మొత్తం శాకాహారమయం సార్. అందరం శాకాహారం ధ్యానమయ. పిరమిడ్ ఎక్కడ క్లాసులు ఉన్నా వెళ్తాము, కడతాలకి వెళ్తాము, తర్వాత భీమవరం వెళ్ళినాము, ఇంకా అన్ని చోట్లకు ఎక్కడ ప్రోగ్రామ్స్ అయినా వెళ్తాము. తర్వాత రమ మేడం గోదావరికంలో 3 రోజుల క్లాసులు నిర్వహించడం, రాఘవరావు సారు రాజలక్ష్మి మేడం ఆధ్వర్యంలో రమా మేడం నిర్వహించే 3 రోజుల క్లాసులు మాత్రం గోదావరికంలో చాలా బాగా జరుగుతున్నాయి సార్. దీని వలన ఏం జరుగుతుందంటే, మేము ఒకప్పుడు రోగాల కోసమే ధ్యానం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు రోగం కంటే ధ్యానం ఆత్మ కోసం, ఆత్మ జ్ఞానం కోసం, ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం, ధ్యానం కోసమే ధ్యానం చేయాలి, ఆత్మ జ్ఞానం కోసం ధ్యానం చేయాలి. తెలుసుకున్నాం. ఇంకొక మెట్టిగా ఒకప్పుడు వెళ్ళి అరే ఇది చాలా బాగుంది, ఆత్మ కేవలం ధ్యానం కోసం ధ్యానం చేయాలి. మనం కోరికల కోసం ధ్యానం కాదు, రోగాల కోసం ధ్యానం కాదు. కాబట్టి మనం ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానం కోసం ధ్యానం చేయాలని 3 రోజుల క్లాసులు రమా మేడం నిర్వర్తించే క్లాసులు చాలా మందికి చాలా యూజ్ అవుతున్నాయి. 22, 23, 24 3 రోజులు జరుగుతున్నాయి ఇక్కడ. దానిలో ఆ ధ్యానం అందని వాళ్ళకు ధ్యానం అందుతుంది, ధ్యానం చేసే వాళ్ళకు సాధన చేస్తున్నారు, సాధన చేసిన వాళ్ళు క్లాసులు చెప్పుకుంటున్నాం. ఇట్లా ప్రతి ఊరిలో ఇట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మర్చిపోయిన వాళ్ళు కూడా రికవర్ అవుతారు అని అందుకే దీని తరపున నేను మన బ్రహ్మర్షి పత్రి సార్ గారికి, స్వర్ణమాల అమ్మకు వేల కృతజ్ఞతలు. అలాగే ఈ 3 రోజుల క్లాసులు నడిపే రమా మేడంకు కూడా చాలా 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 కృతజ్ఞతలు. మేడం, మీరు హాస్పిటల్స్ మూత పెడుతున్నారు. మొత్తానికి వెళ్ళేది సార్. ఇప్పుడు నేను 4 పూటలు వేసుకునేదాన్ని, అంతకుముందు మెడిసిన్ వేసుకుంటే ఇంత తినేదాన్ని అంతే. ప్రొద్దున తినే ముందు, తిన్న తర్వాత నైట్ 4 పూటలు వేసుకునేది, ఒక్క పూట కూడా లేదు. ఇక అసలు టాబ్లెట్ అనేది లేదు ఇప్పటి వరకు సార్. నాకు ఈ మేడం మొత్తం మరిగింది అన్నారు. అద్దాలు 5 సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్ళాక నేను అద్దాలు అనేది లేదు ఇక, అంటే సైట్ లేదు. మామూలుగా తలనొప్పికి పెట్టుకునేదాన్ని, 24 గంటలు తలనొప్పి, 24 గంటలు మెడిసిన్ తలనొప్పితో పెట్టుకుని పుండ్లు కూడా చేస్తాడు. అలాంటిది ఇప్పుడు అద్దాల హాస్పిటల్కి వెళ్ళక ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినా కానీ కంటి హాస్పిటల్కి వెళ్ళలేదు సార్. నేను హాస్పిటల్ మెట్లు ఇంతవరకు ఎక్కలేదు సార్. మరి ఈ హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ కడుతున్నారు, డాక్టర్లు వస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. మరి ధ్యానం వల్లే ఇది సాధ్యమైతే మరి హాస్పిటల్స్ని ఏం చేయాలి? అది ఏం చేయడం అనేది ఎవరి స్థితి వారికి కదా సార్. అంటే మనం అనేది అది సాధన చేసిన వారికే సాధ్యమైతే సార్. అందరం సాధన చేయాలి. ఇది చేసుకున్న వారికి చేసుకున్నంత సార్. మనం 3 గంటలు కూర్చుంటే 3 గంటలు, 4 గంటలు కూర్చుంటే 4 గంటలు, ఏదో అర్ధ గంట 10 నిమిషాలు కూర్చొని మేము ధ్యానం చేస్తున్నాం మాకు తగ్గలేదు అంటే మాత్రం తగ్గదు సార్. ఇది నిరంతరం ధ్యాన సాధన సార్. ప్రతి నిత్యం సాధన మెయిన్. సాధన చేస్తేనే దీని టేస్ట్ తెలుస్తుంది సార్. మామిడి పండు తింటే రెడ్గా ఉందంటే తెలియదు సార్, దాన్ని తింటే అది ఎంత రుచిగా ఉన్నదో తెలుస్తుంది. అలాగే సాధన మెయిన్, సాధనే పెద్దపీట సార్. ఇక్కడ సాధన తర్వాత నువ్వు ఏదిలా ఉన్నా మనకి ఏది సాధన చేయక మనం ఎన్ని చేసినా మనకు ఫలితం రాదు. ఏదో 1/2 అవర్ చేసి 1 అవర్ చేసి నాకు ఏ జబ్బు తగ్గలేదు, మనకి ఏది అయితే లేదు అంటే ప్రాబ్లం మనలోనే సార్. రోగాల కోసం కాదు, ఆత్మ మన జ్ఞానం కోసం ధ్యానం ఇది అనేది మాకు ఇంకా చివరిసారిగా ఈ మధ్య కాలంలో ఇంకా బాగా అర్థమైంది. సారు రాఘవరావు సార్ జూమ్ లో కూడా మేము జాయిన్ అవుతాము, అవన్నీ వింటాము, ఫాలో 4 గంటలకు చేస్తే ధ్యానం చేసుకోవడం, రోజు 4 గంటల సాధన చేస్తాం సార్ మేము కంపల్సరిగా. మరి రమా మేడానికి మీరు ఎలా కోఆపరేట్ చేస్తున్నారు? రమా మేడానికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. మేడం ఆర్థిక పరిస్థితి అంత మాత్రమైనా మేడం ముందుబడి ఎంత ముందుబడి చాలా బాగా చేయడం మాత్రం మేము ఆ మేడంకి రుణపడి ఉంటాం. మేము మేడంతో సహాయ సహకారాలతో మేడంతో వెంటూ ఉంటున్నాం సార్. మా వరకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నాం సార్. చూసారు ఎదుగండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు జరుగుతాయో. మరి 10 సంవత్సరాల నుంచి ఎన్నో తిరిగిన హాస్పిటల్స్ లేవు. హాస్పిటల్లో పోయి మందులు తిన్నా కూడా మరి నాకు ఆకలి అనేది కాలేదని చెప్పేసి ఎంత బాధతో వారు చెప్పారు. ధ్యానం చేసుకుంటే ఎంతో ఆరోగ్యాన్ని పొందాను అని చెప్పడం, తర్వాత ధ్యానం అనేది ఆరోగ్యానికి కాదు ఒక అద్భుతమైన సూచన చెప్పారు మేడం. ఇది ఆత్మ జ్ఞానం కోసం అని చెప్పడం జరిగింది. చూశారు పిరమిడ్ మాస్టర్స్ ఎంత వైభవపేతంగా చెప్తున్నారు. ఇంకొక మహిళ మన దగ్గర ఉన్నారు, చూస్తూనే ఉండండి ధ్యాన భారత కార్యక్రమాన్ని. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాణాపూరు, కాకపోతే ఇక్కడ ఎన్టీపీసీలో ఇప్పుడు శ్రీదేవి
అక్క కూతురు, మా అక్క కూతురు శ్రీదేవి. చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. నేను సంవత్సరం అవుతుంది ధ్యానంలోకి వచ్చి. ఈ రమాదేవి అక్క కూతురు వాళ్ళ ఫ్రెండు. నేను ఇక్కడ ఎన్టీపీసీలో ఉన్నప్పుడు వచ్చింది. కడతాల్లో ఈ ధ్యానం అదే డబ్బులు రాయాలి అంటే, ధ్యానులకు భోజనాలు రాయాలి అంటే ఒక 200 రాపిచ్చిన. నాకు అది వరకు ఏం తెలియదు. శ్రీదేవి 11 రోజులు ధ్యానానికి భోజనాలు పెట్టి ధ్యానం చేపించింది. కానీ అప్పుడు నాకు చెప్పింది కానీ నాకేం నాకేం అర్థం కాలేదు. మాది ఇక్కడ దగ్గర రాణాపూరు, అక్కడ నుండి రావడం కూడా కొంచెం ఇబ్బంది, రాలేదు నేను. తర్వాత శ్రీదేవి దగ్గరికి రమాదేవి వచ్చినప్పుడు, ఆంటీ మీరు సేవకి తిరుపతికి అటు వెళ్తారు కదా అంటే, వెళ్తాను కానీ ఇప్పుడు ఏజీ అయిపోయింది కదా వెళ్తా నేను అంటే, అది చేసింది చాలంటే ఈ ధ్యానంకి రా, మేము భీమవరం వెళ్తున్నాం రండి అంటే, సరే వస్తా. అసలు నాకేం తెలియదు, వస్తా అన్న. టికెట్ బుక్ చేసినవి వేరే వాళ్ళది ఉంటే నన్ను వెళ్ళి వచ్చిన ఇక్కడికి. అప్పటి నుండి ఇక ఆ రోజు అక్కడ ఏం చెప్పానంటే, హింస చేయొద్దు, ఇట్లా ఆత్మజ్ఞానం నేర్పించారు, ఏం తినద్దు అంటే, అది వరకు ఒక చికెన్ తినేదాన్ని అంతే, ఎక్కువ తినకపోయేది. వచ్చిన రోజే ఇంట్లో చికెన్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ నేను తినా అని లోపల అనిపించింది, ఇక తినలేదు. ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఎక్కడికి వెళ్ళినా చికెన్ తినను, ధ్యానం చేసుకుంటా. ఇక్కడ రమాదేవి 3 రోజులు క్లాస్ పెడితే ఇక్కడికి వెళ్తా, ఇంకెక్కడన్నా క్లాసులు ఉన్నా అక్కడికి వెళ్తున్నా. భీమవరం కూడా కుదిరినప్పుడల్లా వెళ్తున్నా. ఈ సంవత్సరంలో ఒక 7 సార్లు అట్లా వెళ్ళిన, పోయినసారి కూడా వెళ్ళిన. అంటే ఇది రోగానికి అని నేనేం అనుకోలేదు, ధ్యానం చేసుకుంటే జ్ఞానం అని అనుకున్నా. కాకపోతే ఏంటిదంటే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం కదా ధ్యానం చేసుకుంటే. దాంతో నాకు ఒక బీపీ గోళీ వాడేది, ఆ బీపీ గోళీ కూడా బంద్ చేసిన. ఆరోగ్యంగా ఇప్పుడు అటు భీమవరం వెళ్ళిన మెట్లు ఎక్కడం దిగడం కొంచెం కష్టంగానే ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. వచ్చినాక బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ రమాదేవి కోసమే, రమాదేవి చేయబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన. రమాదేవికి కృతజ్ఞతలు చాలా చాలా. అంటే చెప్తానే ఉంటది, ఆంటీ రావాలి, మీరు ఆంటీ రావాలి, ఇంకా బాగా చేసుకోవాలి అంటే. కొన్ని పిల్లలు ఉన్నప్పుడు అక్కడికిక్కడికి ఓడు తప్పదు కదా, అవి కాదు ఆంటీ మనం ఇది ముఖ్యం అంటది. ఎక్కువనైతే రామాదేవి చేయబట్టి నేను ధ్యానంలోకి వచ్చిన. అక్క కూతురు శ్రీదేవి చేయబట్టి కూడా ఇక్కడ ఉండవలసి వస్తుంది. శ్రీదేవికి అక్క కూడా ఉంటది ఇక్కడ. అక్క కూడా వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళు ఏం ధ్యానం చేస్తుంది. వాళ్ళు అంతకుముందే ధ్యానులే, బావ అక్క వాళ్ళు ఏం మంచిగానే ఉంటారు. ఇక్కడనే ఎక్కువ ఉంటా నేను, ఇంటికి తక్కువ పోవుడు వచ్చుడు అంతే, ఒక్కదాన్నే ఉంటా. మా అబ్బాయి ఢిల్లీలో ఉంటాడు, అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. నీ ఇష్టం అమ్మ, నువ్వు ఎక్కడికి పోయినా ఏమన్నారు వాళ్ళు. రామాదేవికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేసుకుంటే మరి ఎన్ని విషయాలు, ఎన్ని సంఘటనలు మరి తెలుస్తాయో. మరొక పిరమిడ్ మాస్టర్ మన ముందుండారు, వారి యొక్క మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాస్ సార్. శ్రీనివాసరావు గారు మన దగ్గర ఉండారండి. శ్రీనివాసరావు గారి మాటల్లో మనం తీసుకుందాం. సార్ మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏవే విషయాలు మీరు తెలుసుకోగలిగారు చెప్పండి. అనేక విషయాల్లో మీరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతో మందిని ధ్యానంలోకి తీసుకొచ్చారు, శాకాహార ర్యాలీలు చేశారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకెంతో మంది వింటున్నారు. ఇప్పుడు మీ మాటల్లో వారికి చెప్పండి. నేను దీంట్లోకి వచ్చేసి 6 years అవుతుంది. ఈ ఫస్ట్ క్లాస్కి జరగడం ఏంటంటే, అరుణజ్యోతి మేడం ద్వారా మేము ఈ క్లాసుకి ధ్యానం అంటే ఏంటిదనేది తెలియడం జరిగింది. అట్లాగే ఫస్ట్ మా మేడం ద్వారానే మేమిద్దరం కలిసి దీంట్లోకి ధ్యానంలోకి రావడం జరిగింది. ఆమె మన అరుణజ్యోతి మేడం గారు 41 days లైవ్ కాస్ట్ అంటే కాన్ఫరెన్స్ కాల్తోని మాకు ధ్యానం అంటే ఏంటిది అని చెప్పడం జరిగింది. నాకేంటంటే దీనిలోకి రావడం అసలు మెయిన్ ఇంపార్టెంట్
నాకు మెయిన్ బ్యాక్ పెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సార్ నాకు. ఎందుకంటే బాగా వచ్చేది దాని గురించి. ఎన్ని మందులు వాడినా ఏది చేసినా అసలు దాన్ని నా సొంతగా తయారు చేసుకుని కూడా తాగడం జరిగింది. అట్లా బాగా ఇబ్బంది పడేది. 1 అవర్ నిల్చోవడానికి కూడా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు ధ్యానంలో తెలుసుకొని దీన్ని ఈ విధంగా హీలింగ్ చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి అరుణజ్యోతి మేడం ద్వారా ఆ క్లాసులు వినేసి బయట కూడా చాలా మాస్టర్స్ కూడా ఎందరో చెప్పిన క్లాసులు కూడా వినడం జరిగింది. అట్లాగే దీంతో ముందుకెళ్ళేసి ఇక దీన్ని విడిచిపెట్టకుండా ఖచ్చితంగా దీంట్లోనే లీనమై ఖచ్చితంగా ధ్యానంలోనే ఉందామని నిర్ణయం జరిగింది. అంత ముందుకే ఇక ఈ తెలిసిన 1 ఇయర్కే టోటల్ ఇంట్లో కూడా మేము అన్నీ మానేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్యక్రమానికి వెళ్ళడం, శాకాహార ర్యాలీ కానీ దేనికైనా కానీ ఇక్కడి నుంచి కూడా చాలామందిని కర్తలు కూడా తీసుకువెళ్ళడం రావడం, ఈ ప్రోగ్రామ్స్ కానీ ఎవరైనా మాస్టర్స్ కానీ తీసుకొచ్చి వాళ్ళతోని ఆత్మజ్ఞానం క్లాసులు పెట్టేయడం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్. ప్లస్ మళ్ళా ఎవరైనా క్లాసులు పెట్టినా కానీ అక్కడ వంట ప్రోగ్రామ్స్ ఏదున్నా కానీ నీ సొంతంగా చేయడం, ఇలాంటివి కూడా ఎన్ని నేర్చుకున్నా కానీ ఈ పెట్టాలి కదా అన్న ఉద్దేశంతో దీంట్లో కూడా లీనమై అందు గురించే ఒక సేవాదళ అనేది పెట్టుకొని నేను సొంతగా దీంట్లోనే లీనమై అట్నే మన ఖమ్మం భాస్కర్ సార్తోని నేను పిరమిడ్ కట్టడం కూడా నేర్చుకోవడం జరిగింది. ఫార్ములా అతని ద్వారానే ఇప్పటికి కూడా ఒక 7-8 సొంతగా కట్టడం జరిగింది పిరమిడ్స్ కూడా. అందుకే దీన్ని విడిచిపెట్టకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఉన్నన్ని రోజులు ధ్యానాన్ని విడిచిపెట్టేది లేదన్నది నమ్మకంతో పత్రిసారి గురుదేవ్ ఆయన దీవెన వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం ఏమీ లేదు, ఆరోగ్యంగా ఇప్పటి వరకు ఉన్నాం. చాలా సంతోషం ఈ ధ్యానం తెలుసుకున్నందుకు. అందులో మీ ద్వారా టెలికాస్ట్ కూడా ఇవ్వడం నేను ఫస్ట్ టైం సార్ ఇది. ఓకే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు ధ్యానం చేస్తారు సహజంగా, ఎవరైనా ధ్యానం చేస్తుంటుంటారు, ధ్యాన ప్రచారం చేస్తుంటారు. మీరు భోజనాలు కూడా ఈ ఏరియాలో కార్యక్రమాలు చేస్తుంటే, పిరమిడ్ యొక్క కార్యక్రమాలు చేస్తుంటే భోజనాలు కూడా తయారు చేస్తాను. మీరు దీంట్లోకి వచ్చిన తర్వాత నేర్చుకున్నారా, అంతకుముందు నేర్చుకున్నారా? భోజనాలు అంటే అంత ముందుకే ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే నేను వంటలు చేసేది ఆల్మోస్ట్గా. ఆ సేవలో ఉన్నప్పుడు, ఈ ధ్యానంలో ఉన్నప్పుడు 10 మందికి చెప్పడం కాకుండా ఈ వంటలు కూడా దీంట్లోనే లీనమై ఇది కూడా మనం దీంట్లో చేస్తే అయిపోద్ది కదా. మన చేతి వంట ద్వారా కూడా మనకు కొంతమంది తినడం వల్ల కూడా కొంచెం మారచ్చు అన్న ఉద్దేశంతో పత్రిసారి చెప్పిన ఆ సూక్తి వల్ల దాని ద్వారా నాకు అర్థమై ఈ వంటలు చేయడం ఇంపార్టెంట్ అని దీంట్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బెల్లంపల్లి దాకా పోయి కూడా వంటలు చేయడం జరిగింది. అక్కడ కూడా లక్ష్మణ్ మాస్టర్ వాళ్ళ పిరమిడ్, సంఘమిత్ర పిరమిడ్లో కూడా చాలా వంటలు చేసి వచ్చేసిన. పెద్దపల్లిలో కూడా చేసినాము. ఎక్కడైనా వంటలు చేయడం ప్రతి ఒక్కరికి అందించాలి. నాకు ఇది ఏంటంటే ఇది చేయడం నాకు ఆనందం. అందరూ పోయి ర్యాలీలు అన్నీ తిరిగి వస్తారు, వచ్చే వాళ్లకు తీరే టైంకు మనం వంటలు అందించడం నాకు ఎంతో చాలా 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 తృప్తి అన్నట్టు. ఇది చేయడం సరదా నాకు వంటలు చేయడం అంటే. మరి శాకాహారం వంటలే మీరు చేసేది, మరి బయట పోయి కూడా మీరు చేస్తుంటారా? చేయను సార్ బయట. ఓన్లీ మన ధ్యానంలో పిరమిడ్ మాస్టర్లకు అయితేనే ఎక్కడైనా క్లాసులు పెడితేనే వాళ్ళు ఏదైనా చేయడమే తప్పించి వేరే కాడ నేను వంటలు చేయను. ఆత్మజ్ఞానులకు అయితేనే వంటలు చేయడం, వేరే వాళ్ళకు చేసేది లేదు. పోను లేదు సార్, అసలు చేయను నేను. వాళ్ళు పిలుస్తారు, వంటలు బాగా చేస్తారు, మా దగ్గర కూడా పెళ్లిళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, చేసడానికి రమ్మంటారు కానీ నేను వెళ్ళడం లేదు సార్. మన పిరమిడ్ మాస్టర్లకు అయితేనే పిరమిడ్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పోయి వంటలు చేయడం, ఆత్మజ్ఞానం అందించడం, వేరే వాళ్ళని ఉంటే తీసుకొచ్చి చేయడం అంతే. ఇంకా ఏం చేస్తుంటుంటారు? మరి పిరమిడ్లు ఏమన్నా కట్టించారా? ఇప్పటికీ 6 పిరమిడ్స్ నేను సొంతగా ఫ్రేమ్స్ తయారు చేసి కట్టడం జరిగింది సార్. అది ఖమ్మం భాస్కర్ ద్వారా నేను నేర్చుకోవడం జరిగింది సార్. చూశారు కదండి, మరి ఒక మాస్టర్ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు జరుగుతాయో. మరి వారు ధ్యానం నేర్చుకొని ధ్యాన ప్రచారం చేస్తూ మరలా పిరమిడ్ యొక్క ధ్యానంలో జరిగే అక్కడ పోయి క్లాసుల కాడికి పోయి కూడా భోజనాలు చేయటం, భోజనాలు చేస్తే నాకు ఎంతో తృప్తిగా ఉంటుంది అని చెప్పడం, మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకొక మహిళ మన ముందుండారు,
వారి గురించి మనం తెలుసుకుందాం. అమ్మా మీ పేరు చెప్పండి. నా పేరు మానస. మానస గారు మన దగ్గర ఉన్నారు. మానస గారి యొక్క అనుభవాలు తీసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ యొక్క అనుభవాలు. విశ్వగురువు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. స్వర్ణమాల మేడం గారికి ఆత్మాభివందనాలు. నేను ధ్యానంలో 2018లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంకి వచ్చి 8 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఆరోగ్య పరిస్థితి బాగా తీవ్రంగా ఉండేదాన్ని. ఇంకే హాస్పిటల్ టాబ్లెట్లు ఏంది ఉండేదాన్ని కాదు. దానికి ముందు మా బాబులు 2 చిన్నపిల్లలు పక్కన వాళ్ళు ధ్యానానికి వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ధ్యానం చాలా బాగా చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పినా కూడా నేను ధ్యానానికి వెళ్ళలేదు. ఇక ఒక రోజు అంటే నాన్ వెజ్ తినాలనేసి ఆలోచన బాగుండేది, నాన్ వెజ్ మీద ఆలోచన బాగుండేది. రా, నీకు కూడా హెల్త్ బాగుండదు కదా, నువ్వు మేము చేస్తున్నాం ఇట్లా బాగుంటుంది మెడిటేషన్ చేస్తుంటే రా అనేసి చెప్పేవాళ్ళు. పక్కన వాళ్ళు చెప్తే నేను నవ్వి కళ్ళు మూసుకొని కూర్చుంటే రోగాలు తగ్గుతాయా అనేసి వెటకారంగా నవ్విందా నేను. సరేలే, నాకు పెళ్ళి ఉంది, ఆ పెళ్ళికి పోయొచ్చిన తర్వాత నేను వస్తా అనేసి ఆలోచించుకొని ఒక నెల రోజులు ఆగిన తర్వాత నాకు నేనే వెళ్ళేసరికి అక్కడ జిఎం కాలనీలో తిరుపతి సారు విజయలక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉండేది. ఆ పిరమిడ్కి వెళ్ళి నా ప్రాబ్లమ్స్ అనేవి చెప్పిన. మా అన్నయ్యకి కూడా హెల్త్ ప్రాబ్లం ఉండేది. అమ్మ నాన్న వాళ్ళు చేస్తే బాగుండు అనుకుంటే వాళ్ళు చేసే పరిస్థితిలో లేకుండే. అన్నయ్య కోసం అనేసి నేను ధ్యానంలోకి వచ్చిన. మేడం వాళ్ళకు మా అన్నయ్య బాగా కావాలి అనేసి అడిగిన. సరే అమ్మా నువ్వైతే కూర్చో అనేసి చెప్పింది మేడము. కంటిన్యూగా 41 days అన్నట్టుగా నేను సంకల్పం చేసుకొని కూర్చున్నా. నా లోపల నాకే ఒక్కొక్క రోజు మార్పు అనేది చూసి, అరే ధ్యానం అంటే ఇంత ఇదిగానా ఇట్లుంటుందా అనేసి నేను చాలా అంటే చాలా మార్పు చెందినాను. నా లోపల నాకు బాగా కోపం అనేది ఉండేది. టాబ్లెట్లు ఏంది ఉండకపోయేదాన్ని. మెడ నరాల వీక్నెస్ ఉండేది నాకు చిన్నప్పటి నుండి. దాంతో స్టడీ కూడా ఎక్కువ చేయలేకపోయినా నేను. మెడ నరాల వీక్నెస్ తోటి టాబ్లెట్లు ఏంది అసలు నేను ఉండేదాన్ని కాదు. అట్లాంటిది నాకు ధ్యానంతో 41 రోజు ధ్యానం చేయంగానే చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసి అసలు కంప్లీట్గా చేంజ్ అయిపోయినా నేను. కంప్లీట్గా మొత్తం మానేసిన. అంతకుముందు నేను శిశు మందిర్ స్కూల్లో చదివేదాన్ని. అందులో కూడా మెడిటేషన్ చేయించేవాళ్ళు. కానీ దాని అంత లోతు అనేది తెలియదు. మేడం వాళ్ళతోని మేడము తిరుపతి సార్ ఇట్లా సంగతి నాకు ఇట్లా అంటే డాక్టర్ కూడా ఏం చెప్పిండంటే, అమ్మ ఈమె ఉన్న ప్రాబ్లంకి కాలు చేయి పడిపోయే సూచన ఉంది అనేసి డాక్టర్ గారు కూడా చెప్పిండ్రు. చెప్తే ఇది ధ్యానంతో నేను ఇంత తగ్గించుకున్నా. ఇప్పుడు అసలు నో డాక్టర్ నో మెడిసిన్. నేను ధ్యానం చేయబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. నాతో పాటు మా నాన్న వాళ్ళు అమ్మ అందరూ ధ్యానంలోకి వచ్చారు. మా వదిన కూడా 41 days మెడిటేషన్ పెట్టడం జరిగింది సప్తాహ. ఆ సప్తాహలో నాన్న 18వ రోజు నాడు జరిగిపోయాడు. మొత్తం వెజ్తోనే చేసినాం మేము. 1 yearలోనే మొత్తం శాకాహారలయము మొత్తం వెజ్తోనే చేయడం జరిగింది. నాన్నగారిది కూడా ఇంట్లో కూడా మొత్తం శాకాహారం సార్. మేము మొత్తం శాకాహార ఫ్యామిలీ. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మరో జన్మలాగా జీవిస్తున్నాం సార్. పత్రి సార్ ఇంత గొప్ప ధ్యానాన్ని మాకు అందించాడు. సార్కి వేల కృతజ్ఞతలు. ఎంత చెప్పినా తక్కువే. సార్ చెప్పింది మనం ఆచరించాలి, సార్ చెప్పింది మనం చెయ్యాలి అనేదే ఒక సంకల్పం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా మాంసం మందు అనేది బాగా తెలిసిన విషయమే మనందరికీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో డాడీ జరిగిపోయినప్పుడు మీరు ఇట్లా పెడదామంటే మీ బంధువులు కానీ ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా మీకు ఇబ్బందికరంగా కాలేదు? అంటే కర్మకాండాలు చేయడానికి మనకు అయ్యగారు అట్లా వస్తారు కదా సార్. అప్పటికే దానికి ముందు మా వదిన కూడా శాకాహారి, తను కూడా మారిపోయింది. మేము మా కుటుంబం వాళ్ళకి ఫస్ట్ కూర్చొని చెప్పినాము, మేము చేసేది మాత్రం ఓన్లీ శాకాహారమే. మా పరిస్థితి ఇది. నాన్నగారు కూడా ధ్యానం చేసి జరిగిపోయిండు. ఆయన ధ్యానంలోకి ఆయన ఉన్నప్పుడే తినలేదు. మేము ఇప్పుడు చేసేది కూడా శాకాహారంతోనే చేస్తాము అని అంటే వాళ్ళు కూడా అందరూ మాకు సహకరించారు. అందరూ సహకరించారు, చుట్టాలందరూ సహకరించారు.
వీళ్ళు కర్మకాండాలు పెడతా అంటే కూడా పిట్ట ముడుతుందా అది ఇది అనేసి అంటారు కదా సార్. అసలు ఒక 30-40 కాకులు వచ్చి తిన్నాయి సార్. అసలు వండర్ఫుల్. అసలు మాకు మేడము సారు చాలా సహకరించారు. మేడం ఎట్లా అసలు ఏంటిదంటే ఏం కాదమ్మా, విజయలక్ష్మి మేడము తిరుపతి సారు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. ఏం కాదమ్మా, మాస్టర్స్ ఉన్నారు, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది, అతి సార్ మీరు వేసేయండి జరిగిపోతుంది, అది అంతే ఇంకేం లేదు అనేసి అంటే చాలా బాగా జరిగింది సార్. మొత్తం శాకాహారమే సార్. మేము విజయలక్ష్మి మేడం తిరుపతి సార్ ద్వారా వచ్చారు, మరి వారికి ఎలా మీరు కృతజ్ఞతలు చెప్తారు? జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే మరో జన్మనిచ్చింది విజయలక్ష్మి మేడము తిరుపతి సార్. ఇంతటి ఆత్మజ్ఞానం అందించి ఈ స్థితిలో ఇప్పుడు మైకు పట్టుకొని మాట్లాడే స్థితిలో ఎదిగినాను అంటే తిరుపతి సారు, విజయలక్ష్మి మేడం గారికి చాలా చాలా వేల కృతజ్ఞతలు. లాస్ట్గా ఒక క్వశ్చన్ వేస్తున్నా. మనం మాట్లాడేది ఎంతో మంది చూస్తున్నారు, ఇప్పుడు వాళ్ళందరికీ మీరు ఏం సందేశం ఇస్తారు? మాట్లాడే వాళ్ళకి సందేశము ఏంటంటే ఈ కాలంలో టీనేజ్ పిల్లలకి ఎక్కువ ధ్యానం అందాలి. ఇంకోటి చెప్పాలనుకునేది ఏంటంటే మా బాబు కూడా 8th క్లాస్ నుంచి ధ్యానం చేస్తాడు. నాకు కూడా మా బాబే గురువు. ప్రతి విషయంలో మాటకైనా ఏది మాట్లాడినా కూడా ప్రతిదీ సరి చేసుకుంటూ చెప్తూనే ఉంటాడు. బాబు కూడా 8th క్లాస్ నుంచి ధ్యానం చేస్తుండే. ఆ బాబు కూడా టీనేజ్ పిల్లలైనా ఫస్ట్ మహిళలకి ధ్యానం అందాలనేసి చాలా ఇంపార్టెంట్. ఇంటింటికి మహిళలు ధ్యానం చేయాలి సార్. మహిళలు టీనేజ్ పిల్లలు వీళ్ళకి అందాలనేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ఒక మహిళ ధ్యానం చేస్తే ఎన్ని మార్పులు జరుగుతాయో. మరి వారి ఇంట్లో ధ్యానం చేసి వారి చుట్టుపక్కల మరి ఎంతో మందిని నేను మార్చాను. అలాగనే శాకాహారం కూడా మరి ప్రచారం చేస్తున్నానని వారి మాటల్లో మనం విన్నాం. ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి. ఇంకొక మహిళ మన ముందుండారు, వారి యొక్క మాటలు మనం తెలుసుకుందాం. అమ్మా మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు వచ్చారు. మరి ఈ గోదావరి కని ఏరియాలో ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ మన ముందుండారు. వాళ్ళ యొక్క అనుభవాలు మనం తీసుకున్నాం. మరి వారి యొక్క జ్ఞానం గంగా ప్రవాహం లాగా వెళ్తుంది. అమ్మ చెప్పండి, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, వచ్చిన తర్వాత మీకు ఏం జరిగింది? ఎంతో మంది చూస్తూ ఉండారు. ఇప్పుడు ఇది లైవ్ లో వెళ్తుంది ఈ ప్రోగ్రాం. చెప్పండి మీ మాటలతోని. ధ్యానంలో మేము 2006 నుండి ధ్యానంలోకి వచ్చాము. 2018లో 2017లో పిరమిడ్ కట్టుకున్నాం. అప్పటి నుండి ఇక మా జీవితం అంతకుముందు బతికిన జీవితం వేరు, ఇప్పుడు జీవించే జీవన విధానం వేరు. మీ పిరమిడ్ పేరు చెప్పండి. మాది గోదావరి జిఎం కాలనీ. మా పిరమిడ్ పేరు మహాశక్తి పిరమిడ్. అది పత్రి సార్ మాకు నామకరణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు అని మేము అనుకున్నాం, కానీ మహాశక్తులంతా అక్కడే ఉన్నారు. పెద్ద పెద్ద మహాశక్తులు అమ్మవార్లు, వాళ్ళతోనే వర్క్ నడుస్తుందని అనుకుంటున్నా. నేను ఇప్పుడు కూడా నేను మాట్లాడేది కూడా నాకు ఇది సార్ ఇచ్చిన జన్మ. నేను అసలు జన్మనే నాకు సార్ ఇచ్చాడు పత్రి సారు. నేను అంతకుముందు ఉండే జీవన విధానం వేరు. అంటే కంప్లీట్ గా ఈ రోగం ఉన్నదని చెప్పడం కన్నా అన్ని రోగాలు ఉన్నాయని చెప్తే బెటరు. అన్ని ప్రాబ్లమ్స్ ఉండే నాకు. ఆ ప్రాబ్లం ధ్యానానికి వచ్చిన తర్వాత నేను వెనకకు తిరిగి చూసుకునేసరికి మొత్తం జీరోకి వచ్చేసిన. అసలు ప్రాబ్లం అనేది లేదు అనేది నేర్చుకున్నా, ప్రాబ్లం కూడా లేదు. అప్పటి నుండి ఎప్పుడైతే మేము పిరమిడ్ కట్టుకున్నా అప్పటి నుంచి సర్వీస్ చేస్తున్నాం. ఏది అంటే 18 ఆదర సూత్రాలు సార్ ఏదైతే చెప్పాడో అది ఇప్పటి వరకు పాటిస్తూ సార్ అడుగు జాడలే నడుస్తున్నాం. ఈ జీవితం సార్ ఇచ్చిండు కాబట్టి మనం సార్ చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని ఆశ చూసుకుంటా చేసుకోవాలన్నది నాదొక ఆలోచన. అదే ప్రకారంగా నేను సార్ చెప్పిన ప్రతి ఒక్క వాక్యం కానివ్వండి, ఏదైనా కానీ ధ్యానం కానివ్వండి, ధ్యాన ప్రచారాలు, సేవ, మనకు ఏది అనిపిస్తుందో అది చేయడమే. ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ చేయడమే. అట్లా అని మేము పెద్ద ఏమి ఉన్న వాళ్ళం కాదు. ఫస్ట్ నేను పిరమిడ్ కట్టినప్పుడు
నాకు ఇల్లే లేదు వాస్తవానికి. నువ్వు కడతావా అని అనుకున్నా, నేను కూడా అనుకున్నా. నాకెందుకు ఇల్లు కడతానని ఆలోచన వచ్చింది. అసలు అప్పటికే మా పరిస్థితి అంతా వేరే ఉండే, జీరో స్థితిలో ఉన్నాం. ఇది వచ్చింది అని అంటే ఏదో భగవంతుడు మనకు నేర్పడానికి వచ్చిండు అని అనుకున్నాం. దాని తర్వాత పిరమిడ్ కట్టినాక జీవితాలే మారిపోయినాయి. అద్భుతంగా సేవ చేస్తున్నాం. మా ఇద్దరు అల్లుండ్రు ధ్యానులే, మా ఇద్దరు పాపలు ధ్యానులే. ఇద్దరు క్లాసులు చెప్పుకుంటారు. మా సార్ గ్రేట్ మాస్టర్, మా సారు తిరుపతి మాస్టర్, మహాశక్తి పిరమిడ్ తిరుపతి మాస్టర్ అనేది గ్రేట్ మాస్టర్. సార్ జరిగిపోయినాక నెలకు మా సార్ కూడా బాడీ వికెట్ చేసేసిండు. దాంతో ఒక్క 10 రోజులు నేను కొద్దిగా డిస్టర్బ్ అయినా. ఇట్లా ఎందుకు అయింది, నేను ఇంత వర్క్ చేస్తున్నాం కానీ ఇట్లా అయిపోయింది అని సార్ జరిగినప్పుడే డిస్టర్బ్ అయినామా. మళ్ళీ మా సార్ అయినప్పుడు అయినాం. కానీ మా సార్ నాకు ఎప్పటికప్పటికి చెప్పేదాన్ని. నాకు ఒక అక్షరం ముక్క రాదు, కానీ మా సారు నాకు అన్ని చెప్పేవాడు. నేను క్లాసుల ద్వారా సార్ చెప్పిన ప్రతి అక్షరాన్ని నేను దాన్ని నెమరేసుకుంటా. నేను ఈరోజు మైక్ పట్టుకున్నానంటే ఈ ధ్యానం ద్వారానే. అది నేను చేస్తూ చేస్తూ వస్తే మా సార్ అట్లా అయిపోయిన తర్వాత నాకు కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఒంటరిగా చేయగలుగుతానా లేదా, నాకు ఒకటి ఇచ్చి వెళ్ళిపోయింది కదా అని అనుకున్నా. నాకు అసలు తట్టుకోలేదు. నేను మళ్ళీ సార్ దగ్గరికి కర్తాలు వెళ్ళినాక అక్కడ కూర్చున్నా, మెడిటేషన్లో కూర్చున్నా, సార్ సమాధి దగ్గర కూర్చున్నా, శక్తి సార్లో కూర్చున్నా. నాకు అప్పుడు ఒక విజయం వచ్చింది. ఏమొచ్చిందంటే ఇట్లా సార్ పక్కకున్నాడు, మా సార్ ఇటు పక్కకున్నాడు, నేను ఇట్లా ఎదురుగా కూర్చున్నా. ఇంకా మస్తు ఏడుస్తున్నా. ఇక ఏడుస్తా అంటే ఇట్లా ఎందుకు చేసావు, మేము ఇంత సేవ చేయడానికి మమ్మల్ని ఎంచుకున్నాం, మళ్ళీ ఇట్లా చేసినాం, నేను ఒంటరిగా ఎట్లా చేయగలుగుతా అని నేను అడుగుతున్నా. సార్ని అడిగితే సార్ అన్నాడు, నా పక్కకే ఉన్నాడు కదా నేనే తీసుకొచ్చుకున్నాను అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, అంటే జీవితం ఇంకొక మలుపు మలుగుతుందా ఏంది, నాతో ఏం అవసరం ఉందో దానికోసమే సారు ఇట్లా చేసుకున్నాడు. ఓకే అని నేను అప్పటికప్పటికే ఆ మూలకి వెళ్ళి బయటకు వచ్చేసిన. ఆ రోజు నాకు దుఃఖం అనేది వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేయాలంటే మా సార్ ఉండగా ఫుల్ వర్క్ చేసేది. పిరమిడ్లు కట్టేటోడు, క్లాసులు చెప్పేటోళ్ళు, రోడ్డు మీద కట్టే పిరమిడ్లు సార్ చేసే. అంటే ఇంకా ఇంత అంత అని మనం చెప్పడం గొప్ప కాదు, కానీ అన్ని వర్కులు చేసుకుంటూ వచ్చేది. కాకపోతే మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఈ రోజు వరకు కూడా నా దగ్గర రూపాయి లేదు, బ్యాలెన్స్ లేదు, కానీ నేను వర్క్ చేస్తాను. క్లాసులు పెట్టిస్తా, పౌర్ణ ధ్యానం, అమావాస్య ధ్యానాలు, పాంప్లెట్లు పంచిస్తా, ట్రెక్కింగ్ తీసుకెళ్తాం. అన్ని వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. ఇదంతా నేను సార్ ద్వారా నేర్చుకున్నా. నేను ఏదో ఒక రోజు ఈ రోజు అనుకున్నానంటే రేపు చేయాలన్న కాన్సెప్ట్ ఉంటుంది, చేయగలుగుతున్నా. ఇది నేను కాదు, నా ద్వారా సార్ నడిపిస్తాడని నేను అనుకుంటున్నా. ఆ రోజు నాకు సార్ ఇచ్చిన మెసేజ్తో నా దుఃఖం మొత్తం పటాపంజలు అయిపోయింది. వచ్చినాక 3000 పాంప్లెట్లు కొట్టించిన. ఆ రోజు నా దగ్గర డబ్బులు కూడా లేకుండే. ఎలా చేయాలి, ఏం చేయాలి అని నేను అనుకొని సరే కొట్టిద్దామమ్మ అంటే మా పిల్లలు సహకరిస్తారు నాకు. పిల్లలు సరే అమ్మ కొట్టిద్దామంటే ఒక 12 ఊర్లు నేను మా మెడిటేషన్కి వచ్చే వాళ్ళతోని, మహిళా శక్తులే వాళ్ళు కూడా, వాళ్ళతో ఒక 12 ఊర్లు పాంప్లెట్లు పంచిపెట్టిన. ఎందుకు పంచిపెడుతున్నా, నేను అసలు ఒక పిచ్చిదానిలాగా అయిపోయినాయి, వెళ్ళిపోతున్నా అంతే. రోజు ఒక 2 ఊర్లు అట్లా వెళ్ళిపోయినా. ఓకే అయిపోయింది అన్న ఆ లోపల నా దుఃఖం అంతా వెళ్ళిపోయింది. అసలు ఏం చేయాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా సార్ చనిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోతుంది. నాకు ఎలాంటి బాధ లేదు. ఓకే ఆయన వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయింది, నాకు అప్పచెప్పిండు కాబట్టి నేను దీన్ని కరెక్ట్ చేయగలుగుతాను. నాకు ఈ శక్తి అని రోజు పత్రి సార్ను వేడుకుంటున్నా. అవకాశం దొరికింది, ఫుల్ ఫామ్ చేస్తాను. ఫుల్ హ్యాపీ. నాకు హ్యాపీ అంటే హ్యాపీ. ఇంకా ఏం చెప్పాలనేది ఇంకా తక్కువనే. ఇది అంటే అద్భుతమైన ఇది ఇంతకు ముందు మాకు ఎందుకు అందలేదు. నేను 30 సంవత్సరాలకు నేర్చుకున్నానని ఒక్కొక్కసారి నాకు నేనే సిగ్గుపడతా. కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇది కావాలి, చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు, అందరికీ. ఈరోజు జరిగే సిచ్యువేషన్ని బట్టి కానివ్వండి, దేన్ని కానివ్వండి, 1 అవర్ మెడిటేషన్ చేయడం పెద్ద గొప్ప కాదు. ఎన్నో వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుతున్నాం, కానీ 1 అవర్ మెడిటేషన్ చేయాలని. ఇప్పుడు మా పిరమిడ్లో అంటే నేను అనుకోలేదు అట్లా కూడా అవుతారని. ఎనర్జీ ఇలా ఉంటుందంటే నాకు ఇప్పుడు నేను అనుభవిస్తే తెలుస్తుంది. డాక్టర్లు వస్తారు, లాయర్లు వస్తారు, డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్కళ్ళు మన దగ్గరికి రావడం, కూర్చోవడం, వెళ్ళడం. మేము కూడా కోర్టులకు వెళ్ళి సబ్జెక్టు చెప్పాము. ఎక్కడ వీలైతే ఎవరు వదిలిపెట్టేది లేదు. దేవస్థానాలకు వెళ్తాం, పాంప్లెట్లు పంచుతాం, ట్రెక్కింగ్కి వెళ్తాం. అంటే ఆనందమైన జీవితం. ఇప్పుడు నాకు ఒక 460 షుగర్ వచ్చింది మా సార్ జరిగిపోయినాక. మా పిల్లలు అడుగు బయట పెట్టకన్నారు నన్ను. షుగర్ నాకు రాలేదు, నా శరీరానికి రావచ్చు, నాకేం కాదమ్మా అని వెళ్ళినా. ఇప్పుడు నాకు 0 స్థితి, నో షుగర్, నో మెడిసిన్, నో డాక్టర్. చాలా అద్భుతమైన జీవితం అనుభవిస్తానా. ఇంత మంచి ధ్యానాన్ని అందించిన పత్రి సార్కు ఏమి ఇచ్చినా రుణం తీసుకోను. అసలు ఇక తక్కువ నేను చేసేది కూడా అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. మరి మీరు మహాశక్తి పిరమిడ్ అవును
ఈ మహాశక్తి పిరమిడ్లో రోజు వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కంటే ఎక్కువ అని చెప్పుకోవాలి. మరి మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఈ ప్రాంతాన చెప్పండి. మేము ప్రాంతాల్లో అంటే ప్రజెంట్ నేను పిరమిడ్ వరకు కూడా చాలా దగ్గర పిరమిడ్లు కట్టియడం జరిగింది. మా సార్ కూడా పిరమిడ్ కట్టడము వరకు నేర్చుకున్నాడు, మా పిల్లలకు కూడా నేర్పాడు. ఇప్పుడు పిల్లలు కూడా ఎక్కడికన్నా శంకుస్థాపన కానివ్వండి వెళ్తారు, మనకు తోసింది మనం చెప్తాం దాని విషయం. కానీ ఇంకా మనకు భాస్కర్ సార్తో కూడా టచ్ ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తికి వీళ్ళు ఉన్న వాళ్ళకి పిరమిడ్ కట్టియడము, ప్లేస్ లేని వాళ్ళకు 2x2 పిరమిడ్ అన్న పెట్టుకోండి, యాంగర్ పిరమిడ్ అన్న మీరు పెట్టుకోండి అని దీని గురించి మనం ఎక్కువ చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మా పిరమిడ్లో ఏంటంటే మనం చెప్పేది కూడా లైవ్ కదా, మా పిరమిడ్లో కూడా లైవ్ కనబడుతుంది. ఈ రోజు డబ్బు లేని వాళ్ళు వచ్చి కూర్చొని మనకి ఏదో కావాలని అనుకుంటే వాళ్ళకి మరుసటి రోజు డబ్బు వస్తుంది. ఇది నేను చెప్పుడు గొప్ప కాదు, కానీ ఇదంతా పత్రిక సార్ ఒక దయ. ఇది ఆయనే నడిపించే ఈ వాహనమే నాది, ఇంకా నేను అనేది లేదు, అంతా పత్రిక సార్ది. థ్యాంక్ యూ సార్. పిఎంసీకి కూడా థ్యాంక్ యూ. ఒక్క మాట లాస్ట్ ఒకటి, ఇప్పుడు మీ మహాశక్తి పిరమిడ్ ఈ గోదావరి కాలంలో ఎంతో మంది వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. ఎంతో మంది ఇప్పుడు లైవ్ కూడా లో వింటున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, వింటున్నారు. మరొక్కసారి ఈ మహాశక్తి పిరమిడ్ గురించి రమ్మని అందరికీ ఆహ్వానించండి ఈ సందర్భంగా. ఇప్పుడు సార్ చెప్పినట్టు అయితే నేను చెప్పడం కాదు, కానీ వాళ్ళే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ద్వారా కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఆ ద్వారా మహాశక్తి పిరమిడ్ ఇంకా గొప్పగా మనం చేయాలని అనుకుంటున్నాం. గొప్ప గొప్ప కార్యక్రమం కానివ్వండి, ఆ ఎనర్జీ ఎలా ఉన్నదని పొందండి. ఫస్ట్ పొందితే తెలుస్తుంది. ఈరోజు జరిగే వర్క్ అంతా ఎనర్జీతోనే జరుగుతుంది. నా దగ్గర అసలు ఏం లేదు. మహాశక్తి పిరమిడ్కి వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు, ఇంకా రావాలని నేను కోరుకుంటున్నా. ఎట్లా అంటే ఇంకా మనం మన సార్ అయితే ఏదైతే పత్రిక సార్ కన్న కళలు ఉన్నాయి కదా, అతి తొందరలో అయిపోయినాయని మనకిన్న రావాలని అయితే నేను కోరుకుంటున్నా. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఇంకా తక్కువనే అది నేను సార్ని అడుక్కుండు. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, మరి ఎంత గొప్ప విషయం. మరి ఒక ధ్యానిగా మారి ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఎంతో మంది ఈ ప్రాంతాన మరి జబ్బులు నయం చేయటం కావచ్చు, మరి జ్ఞానాన్ని వారికి పంచి చేశారు. ఇంకొకసారి ధ్యాన భారత కార్యక్రమంలో ఇంకొక మాస్టర్తో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. చూస్తూనే ఉండి ధ్యాన భారత కార్యక్రమం. థ్యాంక్ యూ.